శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండవ అధ్యాయం 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిః యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. నేహ అభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ శ్లోకాలను ఈ పూట మననం చేద్దాం. ఇక్కడి దాకా స్వామి నయాన భయాన ఎట్లాగో అట్లాగో అర్జునుడిని యుద్ధం చేయటానికి ఒప్పించటానికి ప్రయత్నం చేస్తున్నారు. నయానో భయానో చెప్పాల్సిన అవసరం స్వామికి లేదు, కానీ ఎదుటి వ్యక్తి మోహంలో మునిగిపోయి ఉన్నప్పుడు అటువంటిది తప్పదు. లేకపోతే చెప్తే అర్థం చేసుకునే వాడికైతే నేరుగా చెప్పేయచ్చు. కానీ మోహంలో మునిగి ఉన్న అర్జునుడికి ఏదో ఒక రకంగానైనా సరే ముందు దాన్ని బయటికి తీసుకురావాలని ముందు ఆత్మతత్వాన్ని చెప్పి, మళ్ళీ స్థూల రూపంగా దేహంతో పోల్చి చెప్పి, చివరికి లౌకిక వ్యావహారిక దృష్టితో కూడా నా త్వం శోచితుం అర్హసి అని చెప్పారు. నువ్వు దుఃఖించటానికి అర్హువు కాదు అని చెప్పారని చెప్పుకున్నాం. గత వారం చెప్పుకున్న శ్లోకంలో 37వ శ్లోకంలో ఏం చెప్పారు? ఎట్లాగైనా సరే హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం. ఒకవేళ యుద్ధంలో నువ్వు చనిపోయినా స్వర్గానికి వెళ్తావు, గెలిస్తే ఇక్కడ ఈ మహీమండలాన్ని నువ్వు పరిపాలించగలుగుతావు. కనుక ఏదైనా సరే తస్మాత్ ఉత్తిష్ట. ఏమని? యుద్ధాయ కృత నిశ్చయ ఉత్తిష్ట. యుద్ధం కొరకు, యుద్ధం చేయాలనే సంకల్పంతో కృతనిశ్చయంతో లే అన్నారు స్వామి అక్కడ. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన తర్వాత, అంటే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారని మన భాషలో చెప్పిన తర్వాత, ఇప్పుడు ఏం ఆచరించాలో చెప్తున్నారు. తర్వాత శ్లోకాలన్నీ కూడా మలుపు తిరుగుతాయి, ఆచరణకు వస్తుంది. అంటే జీవుని యొక్క జీవన విధానం, మనుష్యుల జీవన విధానము ఎట్లా సాగుతుందో, అంటే రెండు అనుభవాలను మనము తీసుకొని ఆ అనుభవాల గ్రహింపులోనే తిరుగుతూనే ఉంటాం అంతే. రెండే అనుభవాలు మనకు వచ్చేవి జీవితం మొత్తంలో. ఏమిటవి? ఇవాళ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇవాళ శ్లోకంలో సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. లాభాలాభౌ జయాజయౌ, లాభమునందు అలాభమునందు, జయమునందు అపజయమునందు, రెండింటి యందు సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖ దుఃఖములను సమానం చేసి, అప్పుడు తతః
అప్పుడు ఏం చేయాలట తర్వాత? యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధం కొరకు సమాధానపడి అప్పుడు ఇప్పుడు చెయ్యాలి నువ్వు అని నిశ్చయం చేసుకొని చేయమంటున్నారు. అట్లా చేస్తే నువ్వు పాపమును పొందవట అని చెప్తున్నారు. ఎందుకు? వెనుక అర్జునుడు ఏమన్నాడు? ఇటువంటి ఈ పాపము మనం మహాపాతకం చేయబోతున్నాము, దీని నుండి బయటపడే మార్గం మనకు తెలియకపోయిందా అని అన్నాడు కృష్ణుడిని. గుర్తుందాము? 1వ అధ్యాయంలో మనం పాపం చేస్తున్నాం, ఈ పాపం నుండి మనం బయటపడాలి, మనం అని పాపం గట్టిగా చెప్పాడు. కనుక ఎట్లా చేస్తే ఈ యుద్ధం ఆచరిస్తే అప్పుడు పాపమును పొందడని, ఆ పాపం నైవం పాపం అవాప్స్యసి అన్నది ఇక్కడ స్వామి చెప్తున్నారు. ఇది కేవలం అక్కడ యుద్ధం కోసం చెప్పినట్టుగా లేదు శ్లోకం. ఎందుకంటే సుఖ దుఃఖములు అనే ఒక అనుభవాలను తీసుకొచ్చారు స్వామి. సుఖ దుఃఖ అనుభవం మనకు ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది. అయితే సుఖంగా ఉంటాం, లేకపోతే దుఃఖంగా ఉంటాం. మన జీవితంలో విషయం ఏదైనా సరే, సంఘటన ఏదైనా సరే, ఏదైనా మన అనుభవాలు సుఖమో దుఃఖమో ఈ రెండింటిని పొందుతూ సాగుతూనే ఉంటుంది. ఎట్లా సాగుతుంది అంటే మనకి ఏ రెండింటి యందు ఉంటుంది ఈ సుఖము? లాభమునందు సుఖం. లాభం వస్తే సుఖం, లాభం రాకపోతే దుఃఖం. జయం వస్తే సుఖం, జయం రాకపోతే దుఃఖం. ఈ రెండు ప్రయోగములందు ఎప్పుడు ఈ అనుభవాలు పొందుతూనే ఉంటామట మనం. లాభం అంటే మనకు లాభం పదం వ్యాపారంలో తెలుస్తుంది ఎక్కువగా, అంతేనా? వ్యాపార దృష్టి ఉన్నవాడు మాటల్లో కూడా తెలుస్తుంది. వ్యాపారం ఎట్లా ఆలోచిస్తాడు? ఏది అమ్మినా నాకు లాభం రావాలి. అట్లాగే ఆ వ్యాపార దృష్టి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతాడు? నాకేం లాభం అంటాడు ఏది చేసి, అంతేనా? వాడు ఏదో ఒకటి వాడికి కావాల్సిన లాభం అన్న పదానికి అర్థం ఏమిటి మనకు? కోరుకున్నది రావటం, పొందటం. టు లభష్ ప్రాప్తం అని ధాతు దానికి, అంటే పొందటం లాభం. ఆ లెక్కకు చూస్తే మనం ఏం లాభం పొందాం ఇంతవరకు? లాభం పొందామనుకున్నప్పుడు ఒక వ్యాపారవేత్త ఒక పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే పెట్టిన దానికంటే ఎక్కువ రావాలి వ్యాపారం చేస్తే, అది వస్తే లాభం అన్నాం. మనం ఏం చేస్తాము? ఆ డబ్బులు వస్తాయి, దాన్ని లాభం అని మాట్లాడతాం. డబ్బు దేనికోసం వచ్చింది మనకు? మన దగ్గర ఉంటుంది, అది ఏం చేస్తుంది? మనం ఖర్చు చేస్తాం దాన్ని. ఇప్పుడు మనం పొందింది అయిందా? అది డబ్బు రూపంలో లాభం పొందితే అది పొందింది అయిందా? పోయింది కదా. పొందింది కాదు కదా. డబ్బు సంపాదించేదే ఖర్చు పెట్టడం కోసం, అంతేనా కాదా? అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాం చ రక్షణే, నాసే దుఃఖం వ్యయే దుఃఖం, ఠికర్థాన్ క్లేశకారిణ అన్నారు. అర్థానాం ఆర్జనే దుఃఖం అంటే డబ్బు సంపాదించాలంటే అంత సులభం ఏమిటి? కష్టమైన పనే కదా, దుఃఖంతో కూడుకున్న పనే. ఆర్జితానాం చ రక్షణే, ఆ సంపాదించిన డబ్బుని ఇప్పుడు రక్షించుకోవాలి కదా. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలో తెలియదు. అవి చేస్తే మళ్ళీ వాటిని కూడా రక్షించుకోవాలి. స్థలం కొన్నామనుకోండి, అది ఆక్రమణకు గురి కాకుండా రక్షించుకోవాలి, అవునా? మళ్ళీ బ్యాంకులో వేస్తే బ్యాంక్ నుండి ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ వస్తే ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది, ఇవన్నీ టెన్షన్లా కదా. నగలు కొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ సేఫ్ లాకర్లో పెట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏం చేసినా సరే చివరికి ఏముంటుంది? ఆర్జితానాంచ రక్షణే, రక్షణ కూడా దుఃఖమే అయిందట. నాసే దుఃఖం వ్యయే దుఃఖం, పోయిన దుఃఖమే ఖర్చైన దుఃఖమే. ధిక్ అర్థాన్ క్లేశకారిణ, ధిక్ అంటున్నాడు. ధిక్ ఈ అర్థం క్లేశకారిణ, దుఃఖాల పాలు చేసేదే కానీ సుఖం వచ్చేది ఏం కాదు అంటున్నాం. కానీ మనం ఏమనుకుంటాం? లాభం వస్తే సంతోషిస్తాం, అంతేనా? డబ్బు బాగా సంపాదిస్తే సంతోషిస్తాం మనం. ఎందుకు? మనకు అది సుఖాన్ని ఇస్తుందనే ఒక భ్రాంతి ఉంది కాబట్టి ఆ భ్రాంతితో మనము అక్కడ సంతోషిస్తున్నాం, సుఖం అనుకుంటున్నాం. అయితే లాభము అలాభం అనేది దేంతో పోల్చి అని మనము ఆలోచిస్తే, కేవలం మెటీరియలిస్టిక్గా ఆలోచించకపోతే, లాభం వచ్చినప్పుడు అది సుఖాన్ని ఇవ్వాలి
అని మనం రూల్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక పూర్వకాలం వ్యక్తులు ఎట్లా ఉండేవాళ్ళంటే దేవుడితో కూడా ఒక లాలూచి, మరి ఇప్పుడు చేస్తారో లేదో ఉంటుందేమో కొంతమందికి. ఇంకా వెంకటేశ్వర స్వామితో ఒక ఒప్పందం ఉంటుంది. ఇంత పర్సెంట్ లాభం వస్తే దాంట్లో కొంత పర్సెంటేజ్ ఇస్తారాయన. మీకు తెలుసా? మీకందరికి తెలిసే ఉంటుంది. ఈ కాలం వాళ్ళకి తెలియదు గానీ. అట్లా ఆయనకు పర్సెంటేజ్ ఇస్తారనమాట. ఆ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎందుకు అందులో పర్సెంటేజ్ ఇస్తారో తెలుసా మీకు? అదే. ఇప్పుడు మనం జేసిన పాపంలో ఆయనను గూడా భాగస్వామ్యం జేసామనుకోండి, ఆయన మనకు గూడా పాపం రానివ్వకుండా చూసుకుంటుంటాడు. లేకపోతే ఊరికనే ఇస్తారా ఎవరైనా? కష్టపడి సంపాదించిన దాంట్లో ఎవ్వరు ఇవ్వరు. తేరగా వచ్చిందేదన్నా ఉంటే అట్లాంటి వాటిలో పర్సెంటేజ్‌లుంటాయి, మాట్లాడుకుంటారనమాట. ఇప్పుడు లాభము మనకు సుఖాన్నిస్తుంది, అలాభము మనకు దుఃఖాన్నిస్తుంది అని మనము ఒక ఆలోచనతో బ్రతుకుతుంటాం. అది ఎట్లా ఉంటుందంటే మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. అందరూ కలిసి అట్లా రుద్ది పెట్టేశారు కాబట్టి మనం అట్లా చేస్తున్నాం. కానీ మనకు లాభం వచ్చింది నిలుస్తుందా? నిలవటం లేదా? అన్నది మనం ఎప్పుడు ఆలోచించం. వచ్చిందనే అనుకుంటాం. కానీ నిలిచిందా అని ఆలోచించం. అసలు జీవితంలో మనిషి మోసపోయేదే ఈ ఒక్క అంశం మీద. ఉందా? నిలిచిందా? అని ఆలోచించడు దేన్ని. ఇప్పుడు సుఖం వస్తుందన్నారు. లాభాలాభమునందు సుఖము దుఃఖమును సమం చేయమంటున్నారు. సమేకృత్వ, సమానం చేయాలట సుఖ దుఃఖాలని. ఎట్లా సమానం చేస్తాం చెప్పండి? సుఖ దుఃఖాలు ఎప్పుడైనా సమానం అవుతాయా? తూర్పు పడమర సమానం అవుతాయా? కావు కదా. అట్లా సుఖ దుఃఖాలు సమానం కావు. సమానం చేసి యుద్ధం చేస్తే అప్పుడు నీకు పాపం రాదని చెప్తున్నారు స్వామి. సుఖ దుఃఖాలను, జయాపజయములను, లాభాలాభముల యందు సమానం చేయగలిగితే, సమానం ఎట్లా చేస్తాం? గుర్రం గాడిద సమానం అవుతుందా? కాదు. ఏది సమానం కాదు కదా. మరి ఎట్లా సమానం చేయాలి? చూసే దృష్టితో సమానం. ఎట్లా? అంటే 2 సుఖదుఖములు సమానము. ఏ ఏ అంశాల్లో సమానం అవుతాయో కొన్ని అంశాలు పెట్టుకుంటే మనం వాటిని అభ్యాసంలో పెట్టి సమానం చేసుకోవచ్చు ఆచరణలోకి వచ్చినప్పుడు. ఎట్లా? ఎట్లా సమానం అవుతాయి సుఖము, దుఃఖం? ఇంక్రిమెంట్ వచ్చినా రాకపోయినా సమానం. ఎట్లా సమానం? ఇంక్రిమెంట్ వస్తే డబ్బులు రాలేదేమిటి? నిలబడదు అన్న ఒక్క అంశంతో 2 సమానం అవుతాయి. సుఖమైనా నిలబడటం లేదు, నిలవటం లేదు. అది కూడా క్షణకాలమే ఉంటుంది. దుఃఖమైనా క్షణకాలమే ఉంటుంది. ఈ ఒక్క అంశాన్ని మనిషి గుర్తిస్తే అసలు ఇట్లా ప్రాకులాడతాడు దేనికోసమన్నా. ఇంక్రిమెంట్ కోసమే కదా పని చేస్తుంటారు, కష్టపడుతుంటారు. ఇట్లాగే వీటన్నిటి మీద మనం కష్టపడ్డప్పుడు అవసరాలు తీర్చుకోవటం కోసం చేస్తే పర్వాలేదు. కానీ ఆ భ్రాంతి అది సుఖాన్ని ఇస్తుందన్న భ్రాంతి ఉండకూడదు. ఒకవేళ ఇచ్చినా అది ఎట్లా ఉంటుంది? సుఖము నిలవటం లేదు, దుఃఖము నిలవటం లేదు. ఈ ఒక్క అంశంలో 2 సమానం. ఇంకా ఇంకా ఎట్లా సమానం చేయగలం వాటిని? నిశ్చయం చేసేసుకున్నారు. మేమైతే చేయలేమని. విచారణ చేయమని కదా మనం అనుకుంటుంది ఇక్కడ. విచారణ చేసుకోవటానికే మనం ఉన్నాం. ఇప్పుడు చేసేస్తారా చెయ్యరా అన్నది కాదు. ఇక్కడ స్వామి యొక్క ఆదేశం. యుద్ధాయ యుజ్యస్వ. యుజ్యస్వ అన్న పదము ఆదేశ పదం అన్నమాట. ఆ పదం లోట్ ప్రత్యయంలో, అంటే సంస్కృతంలో ఆ లోట్ ప్రత్యయంలో చెప్పింది ఏదైనా ఆదేశం ఇస్తున్నట్టు లెక్క. తతః యుద్ధాయ యుజ్యస్వ. ముందు సమానం చేసేసుకుని ఇప్పుడు యుద్ధం చేయమంటున్నారు. ఆ యుద్ధం ఏమిటి? అక్కడ కురుక్షేత్ర యుద్ధము, ఇక్కడ మన జీవితంలో ఆచరణ యుద్ధం. కాబట్టి ఇక్కడ మనము ఎట్లా సమానం చేస్తామని గుర్తించాలంటే ఒకటే గుర్తింపు. సుఖం ఎవరికి వచ్చింది? శరీరానికి సుఖం వచ్చిందా? శరీరానికి సుఖ దుఃఖాలు ఉండవు. అది జడము. అది ఏమనదు అసలు. దాని యందు మన గ్రహింపు వల్లనే వస్తాయి కానీ ఇది ఒక జడ వస్తువు. దాంట్లో మనం చైతన్య స్వరూపుడైన జీవుడు లేకపోతే దీనికి ఏమి ఫీలింగ్స్ ఉండవు, దానికి నొప్పి కూడా ఉండదు, ఏదీ ఉండదు. అది సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సూచనలు చేస్తూ ఉంటుంది. దాహము, ఆకలి, ఇవన్నీ నొప్పి, ఇవన్నీ ఏమిటి? సూచనలు అంతే.
అంతేగాని దాని ఫీలింగ్స్ కావు అవన్నీ. ఆ నొప్పి చేత బాధ కలగటం మన ఫీలింగ్. ఆకలి చేత బాధ, దాహం చేత బాధ, తృప్తి ఇవన్నీ మనకొస్తున్నాయి. దానికి రావట్లేదు. కాబట్టి శరీరానికి సుఖం రావట్లేదు. సుఖం జీవుడికి ఊహ. జీవుడు ఊహించుకుంటున్నాడు సుఖంది ఇది అని. ఇప్పుడు 2 కూడా తనకు కలుగుతున్నవవి. 2 సుఖమైనా తన ఫీలింగ్ కలుగుతుంది తనకు. దుఃఖమైనా తనకు కలుగుతున్న ఫీలింగ్. ఇప్పుడు రెండింటిలో కూడా వచ్చిపోయి వాటిని తీసేస్తే ఉన్నవాడెవడు తాను కదా. నేను ఉన్నాను, అవి 2 నాకు కలిగిపోతున్నాయి, వచ్చిపోతున్నాయి కాబట్టి అవి 2 సమానమే. ఎట్లా చెప్తారు? సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే సుఖాని చ దుఃఖాని చ. అంటే సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం అట చక్రంలో తిరిగినట్టు వస్తుందట. చక్రం ఎట్లా ఉంటుంది? తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక కార్ వీల్ తిరుగుతుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? దానికి ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కదా. అట్లాగే జీవితంలో మన అనుభవం ఎప్పుడు కూడా సుఖము దుఃఖము, సుఖము దుఃఖము వస్తూనే ఉంది. ఖాళీగా అనిపించట్లేదు మనకు. వచ్చి పోతూ ఉంటే దాంతో మనం ఏమవుతున్నాం? సమం చేయమంటే మనం ఈజ్ ఈక్వల్ టు చేయమని ఆలోచిస్తున్నాం అనుకుంటాం. సమశబ్దానికి అది అర్థం కాదు. సమం అనేదానికి ప్రసిద్ధార్థం ఈక్వల్ అని. కానీ సమశబ్దం క్షమ అవైకల్య అనే ధాతువుతోనే వచ్చింది. వికలం కాకుండా ఉండటం. వికలం అన్న పదం మీరు ఎక్కడైనా విన్నారా? వికలం అంటే వికలాంగులు అంటామా? అంటే మనసు వికలం అవ్వటము, వికలాంగులు పదం విన్నారా? అంటే డిస్టార్టెడ్, చెదరిపోయింది అని అర్థం. చెదిరిపోవటం, వికలం అవ్వటం. సమానం చేయమంటే సుఖ దుఃఖాలను సమానం చేయమంటే అర్థం ఏమిటంటే సుఖ దుఃఖాల్లో చెదరిపోకు అని, డిస్టర్బ్ కాకు అని అర్థం. అక్కడ సుఖ దుఃఖం, సుఖం వచ్చినా నీకు వచ్చింది, అది ఎట్లా ఉంది? నిన్ను వదిలేసి పోయేది. అది దుఃఖం వచ్చినా నీకే వచ్చింది. ఎట్లా వచ్చింది? పర్మనెంట్గా ఉంటుంది ఏమిటి? మనతో కాపురం చేస్తుంది దుఃఖం? ఏ దుఃఖం కూడా ఉండదు. మనం కావాలని తలుచుకుని ఏడ్చినా మర్చిపోతాం దాన్ని. నిన్నెప్పుడో ఏదో ఒక సంఘటన అయింది, దానివల్ల ఇవాళ కాస్త గుర్తొస్తుంది. నిన్నున్నంత బాధ ఇప్పుడైతే ఉండదు. ఇప్పుడు కూడా ఎందుకు వస్తుంది బాధ? గుర్తు తెచ్చుకుంటే. లేకపోతే వస్తుందా చెప్పండి? ఉండదు. అసలు ఆ ఫీలింగ్ అనేది పోవటం, ఫేడ్ అవ్వటం అనేది సహజం. సుఖం కూడా అంతే కదా. నిన్నొచ్చింది ఇవాళ ఉందా? లేదు. గుర్తు తెచ్చుకోవాలి. కొన్ని ఎట్లా ఉంటే మధుర స్మృతులు అంటారు కొన్నిటిని. అప్పుడెప్పుడో అయిన వాటిని ఆల్బమ్స్లో, వీడియోస్లో చూసుకొని మనం చాలా సంతోషిస్తామే. వాటికి పేరేమిటి? మధుర స్మృతి. పెళ్ళి ఆల్బమ్ చూసుకుంటున్నారు 25 ఏళ్ల తర్వాత అనుకుందాం. ఇప్పుడు ఆ రోజున్న మధుర స్మృతి ఉంటుందా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుం అంటుంది. ఎవరు కాబట్టి తెలియదు కానీ అందరికి అట్లాగే ఉంటుంది. పిల్లలు అడ్డం వస్తుంటారు ఆ గడ్డి రాకుండా. పిల్లలు కూడా ఉండే తడక సాక్ష్యంలాగా వీళ్ళిద్దరికి కోపం వస్తే వాళ్ళ మీద తీస్తుంటారు. అంతేనా కదా? ఇప్పుడు ఆ మధుర స్మృతి ఉందా? ఊహించుకోవాలంతే ఆ రోజు అట్లా ఉంది అని. అంతేగాని అది ఇప్పుడు లేదు. రెండు కలుగుతున్నది ఎవరికి? నాకు. కానీ అవి ఏం చేస్తున్నాయి? ఈ ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయి? జలపంకవత్ అంటారు దాన్ని. అంటే సుఖమధ్యే స్థితం దుఃఖం, దుఃఖమధ్యే స్థితం సుఖం. అన్యోన్యమట. రెండు ద్వయం అన్యోన్య సంప్రోక్తం ప్రోచ్యతే జలపంకవత్. జలము పంకం. పంకం అంటే బురద, జలం అంటే నీరు. నీరు బురద ఎట్లా ఉంటాయి? కలిసిపోయి ఏదేదో తెలియకుండా ఉంటుందా లేదా? అట్లాగేనట సుఖంలో మధ్యలో దుఃఖం ఉందట, దుఃఖం మధ్యలో సుఖం ఉందని అధ్యాత్మ రామాయణంలో శ్లోకం ఇది. అంటే రెండు ఒకదాని మధ్యలో ఒకటి ఎంతగా కలిసిపోయినాయి ఉన్నాయంటే అసలు మనకు అర్థం కూడా కావట్లేదు ఏది సుఖమో ఏది దుఃఖం. అన్నీ మన ఊహలే కానీ నిజానికి సుఖమేదో దుఃఖమేదో అర్థం కావట్లేదు. ఉదాహరణకి మనము వారం అంతా పనిచేస్తాం. పనిచేసి వారాంతంలో వీకెండ్లో ఏం చేస్తాం? ఎంజాయ్ చేయాలనుకుంటాం. అవునా? ఎంజాయ్ చేయటం ఎట్లా ఉంటుంది? ఆదివారం వచ్చింది అనుకుందాం. ఆదివారం పొద్దున్నే ఎంజాయ్ చేసే మూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. కాసేపటి తర్వాత పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అన్నీ చేసుకోవాలనుకుంటారు, అన్నీ చేసుకుంటాడు. తర్వాత అయ్యేటప్పటికి ఆదివారం రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది? రేపు పొద్దున్నే మళ్ళీ వెళ్ళాలనే ఆలోచనే భారంగా తయారైంది. ఇప్పుడు ఆదివారం రావటం వల్ల ఆదివారం సుఖం వస్తుంది అన్న ఊహ ఎక్కువ సరిపోయింది. మిగతా 6 రోజులు ఊహతోనే బ్రతికేశాడు. వచ్చిందా అది?
వచ్చిందా అది? రోజన్నా రొటీన్‌గా పని చేసుకుంటుంటాడు. ఏ భ్రాంతిలో ఉండవు వాడికి. అంతేనా? తప్పదు అనుకుంటాడు, పని చేసుకుంటుంటాడు. ఇప్పుడు ఆదివారం ఎట్లా ఉంది వాడికి? సుఖంగా ఉండాలనే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడొచ్చిందో, వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడుంటుందో డిసప్పాయింట్‌మెంట్ పక్కనే ఉంటుంది. అసలెందుకు డిసప్పాయింట్ అవుతాం మనం? వస్తుందని ఊహించాము, అప్పుడు రాలేదు. అంతేనా? ఎక్స్‌పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్‌మెంట్ అని విషయం వల్ల రాలేదు. అదేం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉండుంటే, ఏం డిసప్పాయింట్‌మెంటే ఉండేది గాదు. ఈరోజు అట్లాగే గదా! పిల్లలు ఏదో చదువుకొని చాలా గొప్పవాళ్ళు గావాలని ఎంతో ఆశిస్తారు తల్లిదండ్రి. కాబట్టి వాడు అయితేనేమో అయినా వీళ్ళ దగ్గర ఉండడు. అప్పుడు డిసప్పాయింట్‌మెంటే వస్తుంది. కాకపోతే అనుకున్నాను కాలేదు. అనుకున్నాను కాలేదు. ఈ ఎక్స్‌పెక్టేషన్ అనే ఊహ ఏదైతే ఉందో అది సుఖాన్ని ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ దాన్ని తీర్చుకోలేనందువల్ల దుఃఖమే వస్తుంది. తీరినా నిలవనందువల్ల దుఃఖమే వస్తుంది. సుఖము నిలిస్తే దుఃఖం వచ్చేది కాదు. కానీ మనకు వెంటనే వస్తుందా లేదా? తెలిసిపోతుంది గదా! ఈ మధ్యలో అంటే 2 బురద నీళ్ళలాగా కలిసిపోయి ఉన్నాయి. ఏది సుఖమో, ఏది దుఃఖమో మనకు తెలియకుండా ఊహించుకుంటున్నాం. అందుకే కోరికలు కోరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సృష్టిలో ఒక న్యాయం ఉంది. అందరికి అర్థం కాదు, అది తెలియటం లేదు గానీ, తానేదనుకుంటే అదే అవుతుంది. కానీ మనకేమనిపిస్తుంది, నేను ఇట్లా అనుకోనే, ఆ అవకాశం గనక నాకిస్తే, నేను చాలా బాగా అనుకుంటాడు. అంతేనా? అంత తెలివితేటలు మనకుంటే ఏదనుకోవాలో తెలిసుంటే ఇట్లా ఉండేది కాదు. మన జీవితంలో జరిగేవన్నీ కూడా మనం అనుకున్నందువల్లనే జరుగుతున్నాయి. కానీ మనకు అనుకోవటం సరిగ్గా రాదు. అది ప్రాబ్లం. మనం ఏదో ఊహించి ఆ సమయానికి ఏది కావాలో అది ఊహించుకుంటాం. తర్వాత అది మనకి మంచి జరుగుతుందని తెలియదు మనిషికి. సుఖమేదో దుఃఖమేదో తెలియటం లేదు. ఎందుకంటే శాశ్వతము, తాత్కాలికము. తాత్కాలికం అంటే టెంపరరీ, శాశ్వతం అంటే పర్మనెంట్. ఈ తేడా మనిషి చూడడు కాబట్టి వాడికి అర్థం కాదు సుఖమేదో దుఃఖమేదో అని. 2 కలిసిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. 2 కలిసి తనని ఆడిస్తున్నాయని కూడా తనకు అర్థం కావటం లేదు. ఆడిస్తున్నాయా లేదా? సుఖం వస్తే ఎట్లా ఉంటుంది? పొంగిపోతాడు. పొంగిపోవటం ఎట్లా ఉంటుంది? నురగ ఎట్లా ఉంటుంది పొంగితే? పాల పొంగు ఎట్లా ఉంటుంది? బుస్సుమని పొంగినంత సమయం పట్టదు కింద పడిపోవడానికి. అంతేనా? సుఖం అట్లాగే ఉందా లేదా? ప్రతిదీ అట్లాగే ఉంది. ఏ సుఖమైనా సరే శాశ్వతంగా నిలిచే సుఖం ఏదైనా ఒకటి కనిపించిందా ఇంతవరకు? తాను కోరుకున్నవే ఇవన్నీ. ఎవరో కోరినవి కాదు, ఎవరో ఇచ్చినవి కాదు. అవన్నీ ఏవైనా ఒక్కటన్నా నిలుస్తున్నాయా? లేవు. అందుకే ఇక్కడ ఏమన్నారు స్వామి? సమానం చేయి వాటిని. లాభం వచ్చినా, అలాభం వచ్చినా, మనం ఏ పని చేసినా లాభాన్ని కోరే చేస్తాం. అంటే సక్సెస్. అంతేనా? సక్సెస్ కూడా ఒక కైండ్ ఆఫ్ లాభమే కదా! నేను అనుకున్నది జరగాలి. అది కోరి ఎంత స్ట్రాంగ్‌గా చేస్తాడో దానికంత ఆసక్తుడవుతాడు. అటాచ్‌మెంట్ వస్తుంది దానివల్ల. దాంట్లో చిన్న లోపం వచ్చినా, అది విడిపోయినా తనకు అంత దుఃఖం వస్తుంది. లోకంలో అందరికీ ఎక్కువ కష్టం ఎప్పుడొస్తుంది? ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే, ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకుంటే. 2 ఎందుకు? వాటిని టెంపరరీ అయిన వాటిని, తాత్కాలికమైన వాటిని పర్మనెంట్ చేయాలి, శాశ్వతం చేయాలి అనే పట్టుదల మనది. ఆ పట్టుదల వల్ల మనిషి కష్టాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు సమానం చేయమంటే ఏమంటున్నారు? వికలం కాకుండా చేసుకోమంటున్నారు అర్జునుడిని స్వామి. వికలం కాకపోవటం అంటే ఏమని చెప్పుకున్నాం? చెదరిపోకుండా ఉండాలి. తాను కుదురుగా, నిశ్చలంగా, స్థిరంగా ఉండగలిగితే ఏదొచ్చినా సరే తననేం చేయదు. అందుకే నైవం పాపం అవాప్స్యసి. తతః ఆ తర్వాత ఎప్పుడైతే సమానం చేస్తాడో, సమానం చేసిన తర్వాత జయాపజయములందు లాభాలాభములందు కూడా జయము, అపజయము. ఇప్పుడు జయము, అపజయం అంటే ఒక ఏదైనా పని చేసినప్పుడు జయం వచ్చిందనుకుందాం. అంటే తాను దాన్ని సాధించగలిగాడు. అపజయం అంటే సాధించలేకపోయాడు అనుకుందాం. సాధించాలనే మోటివేషన్ ఉండటం చాలా మంచిది మనిషి. అది లేకపోతే చేయలేడు కూడా ఆ పని. చేయలేడు. కానీ ఆ సాధించటం వల్లనే నేను గొప్పవాడిని అవుతాను అన్న ఒక దృష్టి తనకుంటే, తన స్టేటస్‌ని దాంతో ఆ ఫలితంతో తన స్టేటస్‌ని ఎంచి చూసి దాన్ని సమం చేసుకున్నాడంటే అది తన ఫెయిల్యూర్ అనుకుంటాడు. సక్సెస్ తన సక్సెస్ అనుకుంటాడు. అంటే ఇంకా తన స్టేట్ ఎట్లా ఉంది? దానితో పోల్చే తను పెద్ద గొప్పవాడవుతాడు, తక్కువ వాడవుతాడు. కానీ తన ప్రయత్నంతో పోల్చి ఉండదక్కడ. రిజల్ట్‌తో పోల్చి ఉంటుంది.
అందుకే భగవద్గీత కర్మను చేయటం మీద చాలా చెప్పింది. తర్వాత శ్లోకం కర్మ జ్ఞానంలో సమన్వయం వస్తుంది. అందుకే ఏం చేయాలి మనము? ఇప్పుడు దాంతో పోల్చుకోవద్దు. మన ప్రయత్న లోపం లేకుండా మనం చేయటం అనేది మన బుద్ధి కోసం చేస్తున్నాం మనం. మన బుద్ధి కుశలత కోసము దాన్ని ప్రయత్న లోపం లేకుండా, ఎటువంటి లోపం లేకుండా చేయాలి. కానీ దాని ప్రతిఫలం వల్ల, దాని రిజల్ట్ వల్ల మనం గొప్పవాళ్ళం కాదు, మనము తక్కువ వాళ్ళము కాదు. ఈ డిటాచ్మెంట్తో పనిచేయాలి. లేకపోతే ఏమవుతుంది? పైకెక్కుతాడు, కింద పడతాడు, పైకెక్కుతాడు, కింద పడతాడు. అందుకే సమానం చేయమని, చెదరకుండా స్థిరత్వాన్ని అభ్యాసం చేయమని భగవద్గీత కర్మకు నాంది, కర్మకు పునాది వేస్తుంది. కర్మ ఎట్లా ఆచరించాలో దానికి పునాది వేస్తుంది భగవద్గీత. రెండు సమం చేసి యుద్ధాయ యుజ్యస్వ. యుద్ధం అంటే యుద్ధంలో జయాపజయాలు ఉంటాయా లేదా? కానీ అది బయట యుద్ధంతో పోల్చి జయాపజయాలు కనిపిస్తాయి మనకు. యుద్ధం చేసేదే అందుకు, జయించటం కోసమని మనం అనుకుంటాం. యుద్ధం అంటే యుద్ధ సంప్రహారే అని ఒక ధాతు. ఆ విషయాన్ని నువ్వు ఎట్లా చేరుతావు, అప్రోచ్, హౌ యూ అప్రోచ్ ఎనీ ఇష్యూ, ఎనీ ఈవెంట్. ఏ విషయాన్నైనా నువ్వు టేకప్ చేసేటప్పుడు ఏ దృష్టితో దాన్ని అప్రోచ్ అవుతున్నావు అనేది ఒక యుద్ధం. ఎట్లా గ్రహిస్తున్నావు, గ్రహిస్తామా లేదా ప్రతిదాన్ని, ఎట్లా గ్రహిస్తున్నావు అనేది ప్రతి క్షణం మనిషికి, బుద్ధితో పనిచేస్తాడు మనిషి కాబట్టి ఆ బుద్ధి ఉన్న మనిషి ప్రతిదీ కూడా ఒక దృష్టి, ఏ దృష్టితో దాన్ని చేరుతున్నావు అన్న ఒక అంశం ఉంటుంది ప్రతిదాని వెనుక. ఇప్పుడు ఒక స్నేహం చేసాం అనుకుందాం, ఫ్రెండ్షిప్. ఏ దృష్టితో స్నేహం చేస్తున్నాం మనం? టైంపాస్ స్నేహాలు కాకుండా స్నేహం ఎప్పుడైనా ఎటువంటి వాళ్ళకు కుదురుతుంది? సేమ్ ఆలోచన, ఒకటే రకమైన ఆలోచన విధానం ఉన్న వాళ్ళకే స్నేహం కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇప్పుడు మనము మన ఆలోచన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నాము, అక్కడ స్నేహితునితో అటాచ్మెంట్ పెంచుకుంటున్నామా, లేకపోతే ఆ వ్యక్తితో పెంచుకుంటున్నామా? మన ఆలోచన విధానాన్ని మనం గట్టి చేసుకుంటున్నాం. అందుకే అటువంటి వాళ్ళతో చేరుతున్నాం. అందరు చేరారంటే అందరికి అటువంటి ఆలోచనలు, అలవాట్లు, బుద్ధులు ఉంటేనే చేరతారు, లేకపోతే చేరరు. ఇది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనమేమనుకుంటాం? వ్యక్తితో మనము సంబంధం పెట్టుకుంటున్నామా, అక్కడ మన ఆలోచన విధానంతో పెట్టుకుంటున్నామా? మన దాంతో పెట్టుకుంటున్నాం. వ్యక్తితో పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ వ్యక్తిలో మార్పు రావచ్చు. అప్పుడు మళ్ళీ మనలో తేడా వస్తుంది. ఆ వ్యక్తి వల్లనే నాకు స్నేహం అనుకుంటే మనకు కష్టం కలుగుతుంది. ఆ స్నేహం ఇప్పుడు ఏదో ఒక్క విషయంలో, అన్ని విషయాల్లో ఒకే ఆలోచన ఉంది, ఏదో ఒక్క విషయంలో అభిప్రాయ భేదాలు వస్తాయి లేదా? అందుకే కదా ఫ్రెండ్షిప్లు తెగిపోతుంటాయి. ఎందుకు? ఏ ఒక్క విషయంలో అయినా భేదం రావచ్చు. అప్పుడు ఏమైంది? వ్యక్తితో మనము ముడిపెట్టుకున్నప్పుడు, ఆ వ్యక్తి దూరమైనప్పుడు మనం ఏమయ్యాము? మనకు బాధ కలిగింది, దుఃఖం వచ్చింది. అంటే మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం. అందుకే ఎప్పుడు కూడా బయట విషయ ప్రాధాన్యత, తన గ్రహింపు వల్ల విషయానికి ప్రాధాన్యత, కానీ విషయానికి ఏ ప్రాధాన్యత ఉండదు. విషయానికి కానీ, వ్యక్తులకు కానీ, బయట ఏవైతే ఉంటాయో వాటికి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఎందుకు? నువ్వు టేకప్ చేస్తున్నావు కాబట్టి. ఆ నేను స్థిరంగా ఉంటే అది ఎట్లా ఉన్నా సరే, అది బయట ఏమైనా సరే మనకు తేడా రాదు. ఈ స్థిరత్వాన్ని మనిషి అభ్యాసం చేయాలి. స్థిరత్వం ఎట్లా వస్తుంది? తన బుద్ధితో, ఆలోచనతో అన్నాం ఇందాక. ఆ బుద్ధి స్థిరంగా ఉంటే బయటదంతా స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా లేకపోతే బయటదంతా మారిపోతుంది. అంటే క్షణానికి వాడి బుద్ధి మార్పు వస్తుంది. కొంతమంది చూసారా, ఇప్పుడు ఇది కావాలంటాడు, మళ్ళీ కాసేపటికి షాపింగ్ చేసేటప్పుడు బాగా తెలుస్తుంది మనకి. అన్నీ సెలెక్ట్ చేసుకుంటారా, ఇన్ని తీసుకొచ్చుకుని ఆ బుట్ట పట్టుకెళ్తారు, అన్నీ తీసి అందులో వేసుకుంటారు. ఇది బాగుందనుకునే కదా అక్కడ నుండి తీశాడు. తర్వాత ఏం చేస్తాడు? కాసేపు ఇట్లా అద్దంలో చూసుకొని తీసి అక్కడ పారేస్తాడు. ఎంత చంచలత్వం కనిపిస్తుంది మనకు, తెలుస్తుందా? పూర్వం అట్లా ఉండేది కాదు. ఇప్పుడు చాయిస్ ఎక్కువైపోయింది మనుషులకు కాబట్టి డిసిషన్ తినేట్లేదు. ఆ ఒక్క చిన్న విషయంలో మనకు ఎట్లా అర్థమవుతుందో, ఇది అంటాడు, కాసేపు తర్వాత అది అంటాడు, అది బాగుందంటాడు, ఇది బాగుందంటాడు, రెండు పోలుస్తాడు, ఏది అర్థం కాదంటాడు. ఇప్పుడు బుద్ధి స్థిరంగా ఉన్నవాడు అట్లా ఉండడు. పూర్వం ఎట్లా ఉంటుంది షాపింగ్? అదేదో 4 తీస్తాడు, అందులోంచి ఒకటి కొనుక్కొని వచ్చేస్తారు అంతే. అంతేగాని ఇప్పుడు అట్లా లేదంటే చంచలత్వం ఎంత వచ్చిందో మనుషుల్లో అర్థమవుతుంది.
ఈ బుద్ధి స్థిరత్వం కోసమే స్వామి తర్వాత అంతా కూడా బోధ చేయబోతున్నారు. ముందు కావాల్సింది ఏమిటి? బ్యాక్గ్రౌండ్ స్థిరత్వం తనకు ఉండాలి. ఆ స్థిరత్వం ఉంటే లాభమైన అలాభమైన, జయమైన అపజయమైన తనకు సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమానంగా ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది? అది తనను చెలింపచేయలేదు, నన్ను డిస్టర్బ్ చేయలేవు ఏవి కూడా అన్న స్థిరత్వం ఎప్పుడు వచ్చిందో సుఖంలో కూడా దుఃఖంలో కూడా ఆ స్థిరత్వం వస్తుంది. ముందే చూడగలుగుతాడన్నమాట. అంటే భ్రాంతి లేకుండా ఇది తాత్కాలికం, ప్రతిదీ తాత్కాలికం. అది చూడగలిగితే చాలు మనిషి బాగుపడతాడు. లేకపోతే ఓ అని అరుస్తారు. ఇప్పుడు పిల్లలైతే అస్సలే వాళ్ళకి స్థిరత్వం ఉండదు. లేకపోతే కృంగిపోతారు. కృంగిపోయి దాన్ని ఏమంటారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే స్థిరత్వం లేదు. బయట దానికే విలువ ఇవ్వటము అభ్యాసం అయింది కనుక ఆ అభ్యాసాన్ని తప్పించాలి. యుద్ధం అంటే ఏమిటంటే ప్రతిసారి కూడా నువ్వు ఎట్లా దాన్ని తీసుకుంటావు, నీ గ్రహింపుకి ఎట్లా తీసుకుంటావు ప్రతి విషయాన్ని. ఆ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రహించేవాడెవరు? నేను. విషయం ఏదన్నా కానీ ఇప్పుడు చేతితో పట్టుకుంటున్నాను అనుకోండి, ఏది పట్టుకున్నా సరే అది నా చేతిలో ఇమడాలి. ఇమడకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. అంతేనా? పట్టు సరిగ్గా లేకపోతే పడిపోతుంది. ఆ వస్తువుతో సంబంధమా నా పట్టుతో సంబంధమా? ఇప్పుడు ఏదైనా జారిపోయే వస్తువు ఉందనుకుందాం, దాన్నైనా నేను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఇముడుతుంది. లేకపోతే మామూలుగా ఉంటే పట్టుకుంటే ఇమిడిపోతుంది. ఇప్పుడు వస్తువు ఎట్లా ఉన్నా సరే నా పట్టును నేను సరి చేసుకుంటే అది నాకు జాగ్రత్తగా నా చేతిలో ఉంటుందా ఉండదా? చేతికి ఎట్లాగో గ్రహింపుకు కూడా అట్లాగే, బుద్ధికి కూడా అట్లాగే. నువ్వు స్థిరంగా గట్టిగా పట్టుకోగలిగితే విషయం ఎటువంటిదైనా సరే, కొన్ని డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ డెలికేట్ అయినా సరే సంబంధాలు, ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే మన సబార్డినేట్స్ అందరితో కూడా మనం ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? డెలికేట్గా ఉంటాయి. కొన్ని చోట్ల మనం దుడుకుగా ప్రవర్తించలేం. కోపం వచ్చిందనుకోండి వ్యక్తం చేయగలమా? ఇంట్లో అయితే అరవగలము. అమ్మ నాన్న మీద ఎంతైనా అరుస్తాం. తమ్ముడు అక్క అంటే వాళ్ళ మీద ఎంతైనా పోట్లాడతాం, అరుస్తాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా? ఇదేమిటి? వర్క్ ప్లేస్లో ఎటికసీ అనుకుందాం, దాన్ని మనం చేస్తున్నామా లేదా? ఆ బ్యాలెన్స్నెస్ ఎట్లా వస్తుంది? ఆ ఎరుకతో, అంటే అవేర్నెస్ ఉంది మనకి ఇక్కడ ఎట్లా ప్రవర్తించాలి అని ఉందా లేదా? అట్లాగే ఏదైనా తనకు వస్తున్నప్పుడు, ఫీలింగ్స్ వస్తున్నప్పుడు ఈ అవేర్నెస్ ఉండాలంతే. మనకు తెలుసా ఇంట్లో ఎట్లా ప్రవర్తించాలి, ఆఫీస్లో ఎట్లా ప్రవర్తించాలి? తెలుస్తుందా లేదా? ఎట్లా తెలుస్తుంది? ఈ స్థానానికి మనం ఆ విలువని ఇస్తున్నాం, గుర్తింపులో ఉంది మనకు. అట్లా అని రేపు ఇంట్లో భార్య మీద కోపం వచ్చి అరిచినట్టు అరుస్తాడేమిటి ఆఫీస్లో? ఎవరి మీద అరవలేడు. అట్లా ఈ బ్యాలెన్స్ ఎట్లా చేసుకుంటున్నామో ప్రతి విషయం వచ్చినప్పుడు ఆ అవేర్నెస్ ఉండాలి. అది వచ్చి పోతుంది. నేను అంతలో చెదిరిపోకూడదు. ఆ చెదిరిపోకూడదు అన్న ఆ అంశమే యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధం కొరకు యుజ్యస్వ అంటే యుజ సమాధౌ ధాతు, సమాధానపడు. సమాధానపడటం అంటే సమాధానపడటం అంటే ఒక సమాధానం అన్న పదం ఎక్కడ తెలుస్తుంది? ప్రశ్న సమాధానం, అంతేనా? ప్రశ్నను తొలగింపజేసేది అంటే ఒక అంబిగ్యూటీని తీసేసేది సమాధానం. అంబిగ్యూటీ స్టేట్ ఏది ఉంటుందో అది తొలగించగలిగితే, మన సందేహాన్ని తొలగించగలిగితే సమాధానం అన్న పదం ప్రయోగం మనకు అర్థమవుతుందా? అట్లాగే మన చంచలత్వాన్ని తీసేస్తే అది సమాధాన పడ్డట్టు. సమాధి స్థితి అంటే కూడా ఈ సమాధాన పదం నుండే సమాధి స్థితి వస్తుంది. యోగంలో ఏదైతే సమాధి స్థితి అని చెప్తారో ఆ సమాధి ఎట్లా వస్తుంది? బ్యాలెన్స్డ్నెస్. ఆ సమాధి ఎట్లా వస్తుంది? మనకు బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని రాగానే అది మనను కదిలించకూడదు. ఈ అభ్యాసము చిన్న చిన్న విషయాల్లో కూడా చేయొచ్చు. మనం చిన్న చిన్న అలవాట్లలో కూడా చేసుకోవచ్చు. యుద్ధం అంటే ఎవరితోనో పోట్లాడేది కాదు, మనతో మనకే కదా. యుద్ధం రోజు మనతో మనకే అవుతుంటుంది, ఎవరితో ఉండదు అసలు. అందులో సమాధాన పడితే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఎప్పుడైతే మైండ్కి వస్తుందో అప్పుడు మనిషి ఏమవుతాడు? నైవం పాపం అవాప్స్యసి, పాపం పొందడట. ఇట్లా ఆలోచిస్తే సమానం చేసి ఎందుకు
అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు? గెలిస్తే నా వాళ్ళందరినీ చంపేస్తాను అన్న బాధలో అది పాపం నాకు అని చెప్పాడు. అందరు బంధువులున్నారు, అందరున్నారు కాబట్టి నేను ఆ యుద్ధం చేయటం పాపం అన్న పదం వాడాడు కాబట్టి, మళ్ళీ అదే పాపము అన్న పదం వాడి స్వామి సమాధానం చెప్తున్నారు. నైవం పాపం అవాప్సి ఏవం నా పాపం అవాప్సిసి. ఈ విధంగా చేస్తే గనుక నీకు పాపము పొందవు అని చెప్తున్నాడు. పాపం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇక్కడ కూడా, ఎందుకంటే చాలాసార్లు వస్తుంది ఇక్కడ. పతన స్థితి పాపం. పతనం అవ్వటం అంటే దిగజారటం, దిగజారిపోడు తన ప్రవర్తనలో. మనం అనుకుంటాం దిగజారం అంటే ఎప్పుడు తప్పు చేసినప్పుడు దిగజారిపోయాడు మనిషి అంటామా మనం? దిగజారిపోవటం అనేది తప్పు చేసినప్పుడు అనేది లోకంలో మనకు అర్థమయ్యే ప్రయోగం. కానీ మనిషి తన స్థితిలో నిశ్చలంగా ఉండకుండా, ఇప్పుడు సుఖం వస్తే కొంతమందికి బాగా డబ్బు సంపాదించారు, మనం ఏమంటాం? వాడికి కళ్ళు నెత్తికెక్కినాయి అంటామా లేదా? అట్లాగే సుఖం వచ్చినప్పుడు తన స్థితిలోంచి జారిపోయి పొంగిపోయినా పతనమే, కృంగిపోయినా పతనమే, రెండు పతనమే. తప్పు చేసినప్పుడు మాత్రమే పతనం అవుతాడని ఏం కాదు అక్కడ. తప్పు చేసినప్పుడు అనేది లౌకికంగా మనకు అర్థమయ్యేది. కానీ తాను తన స్థితిలో స్థిరంగా ఉండలేకపోతే, చెదరిపోతే, అది సుఖానికైనా దుఃఖానికైనా అది పాపమే. ఎందుకంటే తనను పోగొట్టుకున్నాడు కాబట్టి. సుఖంలో కూడా తనను పోగొట్టుకుంటాడు. కన్ను మిన్ను కానడని అంటామా లేదా మనం? సుఖం వచ్చినప్పుడు కన్ను మిన్ను కానడని అంటాం. కన్ను మిన్ను అంటే కనబడేదాన్ని చూడలేడు. దాన్ని మనిషి ప్రవర్తన దాన్ని బ్యాలెన్స్ చేయకుండా దిగజారిపోతుంది అని అంటాం మనం. అట్లా కాకుండా మనము ఎప్పుడైతే ప్రతి కర్మాచరణ, మనం చేసే కర్మలన్నీ యుద్ధాలే. యుద్ధం అన్న పదం దానికి వర్తిస్తుంది. సాధన కర్మ యుద్ధం. దాన్ని భగవద్గీత ప్రకారంగా దాన్ని సాధన కర్మ అన్నారు స్వామి. సాధన కర్మ అంటే కర్మను శుద్ధి చేసుకునేది సాధన కర్మ. తర్వాత శ్లోకంలో మనం అది చూద్దాం. ఆ యుద్ధం చేస్తున్న ప్రతి ప్రవర్తనలో బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు తాను పతనమును పొందడు. పతనం అంటే అటాచ్మెంట్ లేకుండా ఉన్నప్పుడు తాను తన స్థితిలోంచి చెదిరిపోడు. మనం ఏ విషయానికి ఎప్పుడన్నా బాగా ఎక్కువగా బాధ కలిగింది అనగానే వెంటనే గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటి? నేను ఎక్కువగా దాంతో అటాచ్డ్గా ఉన్నాను అంతే. ఎంత అటాచ్డ్గా ఉంటాడంటే అదే నా పర్సనాలిటీ అన్నంతగా, అదే నా క్యారెక్టర్ అన్నంతగా మనిషి దాంతో ఐడెంటిఫై చేసుకుంటాడు, గుర్తించుకుంటాడు తనతో తను. కాబట్టే దాంతో అట్లా గుర్తించుకున్నప్పుడు తను కష్టపడతాడు. ఇప్పుడు తర్వాత శ్లోకం ఏం చెప్తున్నారంటే, ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి. ఇది నీకు ఆత్మతత్వ జ్ఞానం, సాంఖ్యే బుద్ధి చెప్పబడింది. తే అభిహిత, నీ కొరకు ఇది చెప్పబడింది. యోగే త్విమాం శృణు. ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి? యోగం గురించి నేను చెప్పబోతున్నాను. ఇంతవరకు సాంఖ్య బుద్ధి చెప్పాను, ఇప్పుడు తర్వాత యోగ బుద్ధి గురించి చెప్పబోతున్నాను. బుద్ధ్యాయుక్తో యయా పార్థ, హే పార్థ, ఎటువంటి బుద్ధితో నువ్వు కూడిన వాడివైతే కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధంలో చిక్కుకోవో, కర్మబంధం నుండి విడుదల పొందుతావో అటువంటి యోగ బుద్ధిని ఇప్పుడు నీకు చెప్తాను అంటున్నారు. ఇప్పటిదాకా చెప్పింది ఏమిటి? సాంఖ్య బుద్ధి అన్నారు. మనిషి ప్రవర్తనకు రెండు విషయాలు ఉంటాయి, రెండు అంశాలు ఉంటాయి. ఏమిటి అంటే, ఒకటి జ్ఞానము, ఒకటి కర్మ. జ్ఞానము కర్మ అంటే, జ్ఞానం అంటే మామూలు భాషలో నాలెడ్జ్. ఇప్పుడు కర్మ అంటే యాక్షన్. ఇప్పుడు ఈ రెండు లేకుండా, అంటే ఒక యాక్షన్కి వెనుక జ్ఞానం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్కి యాక్షన్ ఉండాలి. అప్పుడైతేనే ఈ సృష్టిలో ఈ ప్రక్రియ జరుగుతుంది. మనం చేసే ప్రతి చిన్న విషయం, ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకున్నాం, మాట్లాడటం అనేది ఒక యాక్షన్, వాగేంద్రియ కర్మ. ఈ మాట్లాడటం వెనుక ఏదో ఒకటి మాటలు వస్తున్నాయా? అది తెలిసి వస్తున్నాయా? తెలియకుండా రావు కదా. ఎవరు మాట్లాడినా సరే, ఏ మాట మాట్లాడినా సరే తనకు తెలియకుండా మాట్లాడతాడా? తెలియటం జ్ఞానం, మాట్లాడటం కర్మ. ప్రతి విషయంలో ఇది ఉంటుందా లేదా? మనం ఏ పని చేసినా సరే దాని వెనుక జ్ఞానము, కర్మ. ఈ జ్ఞానము కర్మల సమన్వయమే జీవితం అంతా. జ్ఞానం లేకుండా కర్మ చేసిన, కర్మ లేని జ్ఞానం కూడా, రెండు ఈ సృష్టికి సమన్వయ కర్మలు కాదు.
ఇది బాగా గుర్తుపెట్టుకో. భగవద్గీత మొత్తము జ్ఞాన కర్మల సమన్వయమే. ఎందుకంటే జ్ఞానమే సంపాదిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ఎక్కడ దర్శనం చేస్తాడు? అక్వైర్డ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనం ఎక్కడ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం? అనుభవం ఎట్లా వస్తుంది మనకు? కర్మలో ఆచరిస్తే వస్తుంది. కర్మలో ఆచరించకుండా బాగా చదువుకున్నాడు, చదువుకున్న దాన్ని ఏం చేయాలి? ప్రయోగం చేయాలి కదా. ప్రయోగం చేసి అప్లై చేస్తే ఎక్కడైనా దాని లోతు మనకు అర్థమవుతుంది. లేకపోతే అందుకే పరీక్షలు పెట్టేది ఏమిటి? నీ జ్ఞానాన్ని పరీక్షించటానికి. అది కూడా థియరటికలే. తర్వాత మనం జీవితంలో అప్లై చేసినప్పుడు దాన్ని మనకది అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానము కర్మ ఇంతదాకా నీకు సాంఖ్య బుద్ధి చెప్పబడింది అర్జున. ఇప్పుడు నేను యోగ బుద్ధి చెప్తాను అంటున్నారు. సాంఖ్యం అన్న పదానికి ఈ అధ్యాయం పేరేమిటి? సాంఖ్యయోగం. సాంఖ్యం అన్న పదానికి మనం మొదట్లో అర్థం చెప్పుకున్నాం. ఏమిటది? సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్యం. ఖ్యాయతే అంటే చెప్పబడింది, సమ్యక్ అంటే స్పష్టంగా చెప్పబడిందేదో అది సాంఖ్యం. స్పష్టంగా నిర్వచనం చేయబడింది, డిఫైన్ చేయబడిందేదో అది సాంఖ్యం. ఆత్మతత్వాన్ని చెప్పి దాన్ని సాంఖ్యం అన్నారు స్వామి. మొదటంతా కూడా మనకు ఆత్మతత్వమే వచ్చిందంటే ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క అనుభవం, మన జీవుడి యొక్క సత్యస్వరూపం అది ఆత్మ అంటే. తన నిజస్వరూపం ఎటువంటిదో దాని వివరణలన్నీ వచ్చినాయి. దాన్ని ఇప్పుడు సాంఖ్య బుద్ధి అన్నారు స్వామి. అంటే తన స్వరూపము ఆత్మ. ఆత్మ అంటే తన స్వరూపం. ఆత్మ అంటే ఏదో అనుకోవద్దు, ఏదో ఉంటుంది, అది ఆత్మ కాదు. ఆత్మ అంటే నేను ఆ నా యొక్క సత్యం గురించి, అంటే అది నాశం లేనిది, మార్పులు చెందనిది, ఎటువంటి మార్పు లేనిది, ఈ భౌతికమైన మార్పులతో దానికి మార్పు కలగనిది. ఇది ఆత్మతత్వం గురించి వెనుక చెప్పింది. ఉన్న సత్యము ఎప్పుడూ ఉన్నది, లేని అబద్ధము ఎప్పుడూ లేదు. నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. ఉనికి, ఎగ్జిస్టెన్స్ అనేది ఏదైతే ఉనికి అంశం మనం ఎక్స్పీరియన్స్, మనందరికీ ఉన్న అనుభవం ఏమిటి? ఉన్నానో అన్న అనుభవం ఉంది. ఆ ఉనికి లేకుండుట అన్న అంశం దానికి ఎప్పుడు రాదు. ఉంటుందా? దేహంతో చచ్చిపోయినప్పటికి కూడా జీవుడు ఉన్నాను అన్న అనుభవంలోనే జీవిస్తాడు. దేహానికి మరణం సంభవిస్తుంది కానీ జీవుడికి ఉన్నాను అన్న అనుభవం ఎప్పుడూ ఉంటుంది. నిద్రలో మనం అన్నీ వదిలేసాం, ఉన్నానన్న అనుభవం మనకు ఉందా లేదా? లేనని అనిపిస్తుంటుందా ఎప్పుడన్నా? దేవుడు ఉన్నాడో లేడో అని ఎప్పుడైనా అనుమానం వస్తుందేమో కానీ నేనున్నానో లేనో అని ఎవరికైనా అనుమానం వచ్చిందా ఇంతవరకు? రాదు. అంటే ఆ ఉనికి అంశము, దాని యొక్క స్థిర స్వరూపాన్ని స్వామి చెప్పారు. అదే ఆత్మతత్వం. సాంఖ్య బుద్ధి అంటే ఉన్నదానికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. లేనిది ఎప్పుడు ఉన్నది కాదు. దుఃఖము లేనిది ఎందుకు? తర్వాత ఉండదు కాబట్టి. ఉన్నది అంటే ఏదైనా సర్వకాల సర్వావస్థల్లో ఉండాలి. ఇప్పుడు ఉండాలి, ముందు ఉన్నది, ఇప్పుడు ఉండి తర్వాత ఉంటే అది ఉన్నది. ఇప్పుడు ఉండి తర్వాత లేకపోతే ఉన్నది కాదు. కనుక ఆ సాంఖ్య బుద్ధి చెప్పారు. ఇప్పుడు యోగేతు ఇమాం శృణు. ఎటువంటి యోగాన్ని నేను చెప్తానంటే దేనితో కూడి ఉంటే బుద్ధియుక్త, దేనితో కూడి ఉంటే నీవు కర్మబంధం నుండి తొలగుతావు. కర్మబంధం, ఇప్పుడు కర్మబంధం వస్తుందనే కదా అర్జునుడు అనుకుంటున్నాడు. కర్మ వల్ల బంధింపబడతాను అనుకుంటున్నాడు. కనుక ఆ కర్మబంధం రాకుండా ఉండే యోగమును నేను నీకు చెప్తాను అంటున్నారు స్వామి. దాన్ని ఏమన్నారు? బుద్ధియుక్త అన్నారు. బుద్ధితో కూడి ఉండుట. మనిషి వదిలేసిన ఏకైక విషయం ఏమిటంటే వాడు బుద్ధితో పనిచేస్తాడని వాడికి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఎట్లా ఉంటుంది? మనం బుద్ధి ఉందా లేదా అన్న మాట మాట్లాడుతూనే ఉంటాం, ప్రతిసారి బుద్ధితో ఆలోచిస్తూనే ఉంటాము. కానీ మన విషయము బుద్ధి చుట్టూ తిరగట్లేదు. మన విషయాలు దేని చుట్టూ తిరుగుతున్నాయి? బయట క్రియల చుట్టూ తిరుగుతున్నాయి. దాంట్లో బుద్ధిని ప్రయోగించి నేను బుద్ధి ఉన్నవాడిని అంటాడు. దాంట్లో ప్రయోగించకపోతే నేను బుద్ధి లేనివాడిని అన్నట్టుగా ఉంటాడు. వాడు ఏ పని చేసినా బుద్ధితోనే చేస్తాడంటే బుద్ధి చుట్టూ తిరగవలసిన తన ప్రపంచము బయట విషయం చుట్టూ తిరుగుతుంది, బయట క్రియాకలాపాల చుట్టూ తిరుగుతుంది. దానికి ప్రయారిటీ ఇచ్చాడు మనిషి, బుద్ధికి ప్రయారిటీ ఇవ్వలేదు. తన బుద్ధి ఎట్లా ఉందో తను చూసుకోవటం వదిలేశాడు. కనుక బుద్ధియుక్త అన్న పదం వాడారు. యుక్త అంటే కూడి ఉండటం, కలిసి ఉండటం అని అర్థం.
బుద్ధియుక్తుడివై ఎట్లా నువ్వు కర్మను ఆచరిస్తే కర్మబంధం నుండి తొలగుతావు అన్న పదం వాడారు స్వామి ఇక్కడ. బుద్ధితో కూడి ఉండటం అంటే ఎట్లా? ఒక విషయం ఏదైనా తీసుకొని మనం ఆలోచిస్తే, బుద్ధి యొక్క భాష, బయట భాష, 2 భాష. బుద్ధి భాష అనేది స్వామివారు బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాన్ని వెలికి తీసింది కూడా స్వామివారు ఆ పదాన్ని. బుద్ధి భాష ఏమి అన్న, ఇక్కడ నుండి అక్కడికి నడుస్తున్నాం అనుకుందాం. నడక భాష ఏమిటి? ఈ ఈ ఇక్కడ ఉన్నవాడు అక్కడికి చేరాలి, అంతేనా? అందుకే నడుస్తాం కదా మనం. ఇది నడక భాష. బుద్ధి భాష ఏమి ఇక్కడ? బుద్ధికి ఏం భాష? దారిని చూసుకోవాలనేది. దారిని చూసుకోవాలనేది కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటం మీద ఆధారపడిన భాషయే కదా. ఎట్లా ప్రవర్తన, ఏమి ప్రవర్తన కాదు, ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది బుద్ధి భాష. ఇక్కడ నుండి అక్కడికి పరిగెత్తి వెళ్ళొచ్చు, తాపిగా నిదానంగా తమోగుణంగా వెళ్ళొచ్చు, మామూలుగా నడిచి వెళ్ళొచ్చు. 3 రకాలుగా వెళ్ళొచ్చా లేదా? ఇది బుద్ధి భాష. అంటే ఏ తీరుగా నువ్వు పనిచేస్తావన్నది బుద్ధి భాష. పని చేయటం గురించి ఆలోచన అనేది అంత బయటిదే. బుద్ధితో ఆలోచించినా అంత బయటిదే. పరిగెత్తిపోవాలన్నా ఆ భాషని, బుద్ధిని వదిలేసి దాన్ని ఇక్కడి నుండి అక్కడికి తొందరగా వెళ్ళాలన్న భాష కాదు అక్కడ. బుద్ధికి తొందరపాటు ఉందా లేదా, బుద్ధి ఎట్లా ఉన్నది బుద్ధి భాష. ఏ ప్రవర్తన అయినా సరే, మాట్లాడుతున్నాం, నిదానంగా మాట్లాడటం ఉంటుంది, దుడుకుగా మాట్లాడటం ఉంటుందా లేదా? సమాధానం చెప్పాలి ఎవరికైనా, పిలిచినప్పుడు సమాధానం చెప్తాం. ఎట్లా చెప్తాం? చికాక్గా చెప్పొచ్చు, విసుగ్గా చెప్పొచ్చు, మామూలుగా కూడా చెప్పొచ్చు, లేదా బద్ధకంగా కూడా చెప్పొచ్చు. ఇవి మూడు గుణాలు బుద్ధికి ఉండేవి, ప్రవృత్తి గుణాలు. ఇప్పుడు ఆ బుద్ధి భాష ఏమి? స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు, అది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఆడుకుంటాం. ఆట దేనికోసం ఆడుకుంటారు చెప్పండి? కాసేపు ఆహ్లాదంగా ఉండాలి, అంతేనా? సంతోషంగా ఉండాలి కాబట్టి ఆడుకుంటారు. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా దానికోసం ఆడుకుంటారు. దాన్ని ఏమంటాం మనం? ప్లే. అవునా? ప్లే ఎట్లా ఉంటుంది? చిన్నపిల్లల్ని ఎప్పుడైనా మీరు చూసారా? ఆడుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా ఎట్లా వెళ్ళిపోతారు ఇంటికి? ఆనందంగా వెళ్ళిపోతారా? ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ వెళ్తారా? చిన్న పిల్లల్ని, కొంచెం పెద్ద పిల్లల్ని కూడా తీసుకోవద్దు, మనం చెడగొట్టేసాము, అంత కూడా తీసుకోవద్దు. చాలా చిన్న పిల్లలు ఆడుకోవడం చూసారు ఎప్పుడైనా? ఒక 2-3 సంవత్సరాల పిల్లలు. ఈ కాలంలో చిన్నప్పుడే మొత్తం కరప్ట్ అయిపోతున్నారు కాబట్టి అది ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఆడుకుంటారు, మళ్ళీ ఎవరు అమ్మ రాగానే వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు దాన్నే మనం ఏం చేస్తాం? ప్లేని గేమ్ చేసేస్తాం. గేమ్ ఎప్పుడవుతుంది? గేమ్లో ఏముంటాయి? గెలుపు, ఓటమి, ముందొచ్చాడు వెనకొచ్చాడు అది ఉంటుందా లేదా? ఇప్పుడు ఇదే ప్లేని ఆడుకోవడానికి మనం ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకునే దాన్ని గేమ్ చేసాం. చేసేటప్పటికి ఏమొచ్చింది? సుఖ దుఃఖాలు వచ్చినాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, గర్వం ఇవన్నీ వచ్చినాయా లేదా? గెలిస్తేనేమో గర్వం వస్తుంది, ఓడిపోతేనేమో గెలిచిన వాడి మీద ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుందా? ఇప్పుడు మనం ఏం ఆట ఆడాము? బయట ఆట ఆడుకున్నామా లేకపోతే బుద్ధితో ఆడుకున్నాం? బుద్ధికి ఏమొచ్చినాయి? ఇవన్నీ ఏమొచ్చినాయి? వచ్చినాయి. ఇప్పుడు మన జీవితాన్ని మనం ప్లేఫుల్గా తీసుకుంటున్నామా, గేమ్ ఆడుతున్నామా? గేమ్ ఆడుతున్నాం కాబట్టి కష్టాల పాలవుతున్నాం. జీవితం అంటే ప్లేఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అట్లా? బుద్ధి భాషను అర్థం చేసుకుంటే. ఇప్పుడు క్రికెట్ ఉంది కదా, క్రికెట్ పూర్వం ఎట్లా ఒక 20-30 సంవత్సరాల క్రితం గల్లీలో అందరూ క్రికెట్ ఆడుకునేవాడు. ఇప్పుడు ఎవరైనా ఆడుతున్నారా? అందరు టీవీలోనే చూస్తారు, ఎవరు ఆడరు బయట. ఆ క్రికెట్ ఎట్లా అయింది? ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందా లేదా? మనుషుల్ని కమోడిటీ లాగా అమ్ముకొని, టీంలను అమ్ముకొని మనిషిని అమ్ముకుంటున్నారా లేదా? ఇప్పుడు మనం ఏం చేసాం దాన్ని? బుద్ధి ఎంత కరప్ట్ అయింది ఇందులో. ఒక చిన్న ఆట, గల్లీలో ఆడుకునే ఆటని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళి మొత్తం అందరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్గా కొంతమంది ఇన్వెస్ట్ చేసి కొంతమంది అయ్యారా లేదా? ఆడేవాళ్ళు అందరు కలిసి ఒక ఎక్సైట్మెంట్కి గురవుతున్నారా? ఇది సమాజం. ఇప్పుడు మన బుద్ధి భాష ఏమిటి? ఇప్పుడు బుద్ధి కరప్షన్ ఎట్లా అయిందో మనకు అర్థమవుతుందా?
ఆడితే తప్పేమిటి కాదు. నీ బుద్ధి కరప్ట్ అయిందా లేదా చూసుకో. ఏదో ఆట విడుపు కోసం, ఆట విడుపున్న పదం విన్నారా? ఆట విడుపు అంటే కాసేపు ఏదైనా పని చేసుకున్న తర్వాత రిలాక్సేషన్ కోసం చేసుకున్న ఆట విడుపు. ఆట అందుకుంది. మనం ఆటను ఏం చేసాం ఇప్పుడు? పోటీ. పోటీ ఎప్పుడు మొదలయ్యిందో ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి, ఫస్ట్ రావాలి. చిన్న పిల్లలకు రన్నింగ్ రేస్ నేర్పిస్తామా? పోటీ పెట్టేస్తాం. అన్నిట్లో పోటీనే. ఏ చిన్న క్విజ్ పెట్టినా పోటీనే. చివరికి భగవద్గీతను నేర్పించి దానికి పోటీ పెడతారు, ప్రైజులు ఇస్తారు. చిన్నపిల్లలకి ఇది చాలా మంచి విషయం అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఉత్సాహం కల్పించటం కోసం ఒకరిని చూసి ఒకరు అనుకుంటారు కానీ భగవద్గీతను చదివి ఈర్ష్య అసూయలు వస్తున్నాయి వాళ్ళకని మనం అది చూడట్లేదు. భగవద్గీత ఏం బోధ చేస్తుంది, మనం చేసింది ఏమిటి అక్కడ? పోటీ పెట్టడం. అధ్యాత్మ విద్యలో కూడా ఇటువంటివి వచ్చినాయన్ని. ఈ తేడా కూడా మనిషికి అర్థం కావటం లేదు. బుద్ధి కరప్ట్ అవుతుంది ప్రతి విషయంలో. బయట యాక్షన్ అనేది బుద్ధిని కరప్ట్ చేస్తే అది బయట మళ్ళీ సరి చేసుకోవచ్చు. బుద్ధి సరవుతుందా? ఎంత కష్టం అవుతుంది. మనకు వచ్చే కష్టాలన్నీ దానివల్లనే వస్తున్నాయి. ఇది బుద్ధి భాష. అందుకే కర్మ జ్ఞానాలు రెండు ఎందుకు బోధింపబడినాయి అంటే బుద్ధికి ఆ సమన్వయం వచ్చేటట్టుగా కర్మ జరగాలి. కర్మ అంటే బయట పని కాదు. తర్వాత అంతా కర్మయోగమే ఉంటుంది. కర్మ గురించే మాట్లాడుతుంది మొత్తం భగవద్గీత అంతా. కర్మ అంటే బయట పని చేయటం అయితే కాదు. కర్మ అంటే ఏమిటంటే జ్ఞానం అంటే ఎరుక, అవేర్నెస్. అవేర్నెస్ అంటే తెలిసి ఉండటం. ఏం తెలిసి ఉండటం? తన సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ తనకు ఎరుకలో ఉండటం జ్ఞానం. కర్మ అంటే ఏమిటి? అదే సచ్చిదానంద స్మృతితో కూడి ఉండటం. బయట పని చేసేటప్పుడు ఆ సచ్చిదానంద స్మృతితో కూడి ఉండటం కర్మ. ఆ రే తెగిందనుకోండి, అంటే సచ్చిదానంద స్మృతితో ఆ కనెక్షన్ తెగిపోతే బయట కర్మ కాస్త పనే కూర్చుంటుంది. ఆ పని ఏం చేస్తుంది? బుద్ధిని పాడు చేస్తుంది. ఇది మనిషికి అట్లా జరుగుతుంది కనుకనే ఆ కష్టంలో ఉన్నాడు మనిషి. ఇప్పుడు వాడికి వచ్చిన కష్టం ఏమిటి? మనిషికి వచ్చిన కష్టం ఏమిటంటే విషయాత్మకంగా వచ్చేవన్నీ ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని తీర్చేస్తే పోతుందా అంటే రేపు ఇంకోటి వస్తుంది. అందుకు మూలాలను కదిలించాలి. మూలాలను కదిలించి దేనితో కూడి ఉంటే ఆ కర్మ బంధం లేకుండా అవుతుందో, కర్మలో బంధం వస్తుందని ఒక హెచ్చరిక ఇక్కడ. కర్మబంధం ప్రహాస్యసి అన్నారు స్వామి. అంటే కర్మకు బంధం కూడా కలుగుతుందని అర్థం. చేసే పనికి బంధం కలగాల్సిన అవసరం ఉందా మనకు? చేసామంటే చేసాం, కానీ బంధం వస్తుంది ప్రతి విషయంలో. ఎట్లాగో తింటున్నాం, ఒక చిన్న యాక్షన్ అది. తింటున్నప్పుడు ఎట్లా తింటాడు? ఆకలి తీర్చుకోవడం కోసం తింటే ఏమీ కాదు, బంధం ఉండదు, ఏముండదు. మనం ఎట్లా తింటాం? ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు అనకుండా తినవాడు ఉంటాడా? అదేమి సాల్ట్ పేపర్లో వేసుకొని అది వేసుకుంటూ ఉంటాడు ఒక్కొక్క నిమిషానికి. అంటే వీడికి ఏమిటి? దాన్ని ఆర్డర్ చేస్తున్నాడు. దేనికి? అభిరుచి. వాడి జిహ్వను సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు దాన్ని సాటిస్ఫై చేయటం కోసం తిన్నప్పుడు దానికి అటాచ్ అవుతున్నాడు, బంధం వస్తుంది. చిన్న యాక్షన్ అది. అది ఎటువంటిది? దైహిక చర్యలో తప్పనిది. ఆకలికి తిండి తినటం అనేది తప్పని చర్య, దైహిక చర్య. అటువంటి దాంట్లో కూడా బంధాల్లో పడుతున్నాడు వీడు. ఇంకా కల్పించుకునేవైతే చాలా ఉంటాయి. ఇది తప్పంది కదా. దేహ పోషణ కోసం తిండి తినాలి. ఎవరికైనా జ్ఞానులకు, యోగులకు అందరికీ దేహధారిగా ఉన్నంతసేపు తిండి పెట్టాల్సి వస్తుంది. ఆ తిండి ఎట్లా తింటున్నాం? మనం బంధంలో ఎట్లా పడుతున్నాం అంటే మనం దాన్ని ఏ బుద్ధితో కూడిన వాళ్ళమై చేస్తున్నామో ఆ బుద్ధిని చెప్తానంటున్నారు స్వామి. ఇది నాంది ప్రస్తావన. కర్మకు పునాది వేస్తున్నారు. జ్ఞానం చెప్పబడింది వెనకాల. అర్జున, నీకు జ్ఞానం చెప్పబడింది వెనుక. సాంఖ్యం స్పష్టమైన జ్ఞానం, దాంట్లో తిరుగులేదు. ఇంకా నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, దాంట్లో ఫ్లా లేదు. అటువంటి జ్ఞానం నీకు చెప్పబడింది. ఇప్పుడు కర్మని చెప్తానంటున్నారు స్వామి. అని ఏమంటున్నారంటే నేహ అభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది సాధకులందరికీ కూడా, ఒక సామాన్య దృష్టితో కాకుండా ఎవరైతే సాధన కర్మను ఆచరించబోతున్నారో ఆ సాధకులకు అభయవాక్యం. ఇహ న అభిక్రమనాశ న అస్తి. అభిక్రమనాశం అంటే ఈ సాధన కర్మ ఆచరణలో, ఈ ఆచరించటం దాంట్లో నీకు నాశం, దీంట్లోంచి ఫెయిల్యూర్ అనేది కానీ లేకపోతే పొందకుండుట అనేది కానీ ఏది కూడా నీకు ఆరంభంలో నిష్ఫలం అంటే ఫలితం లేకుండా ఉండటం అనేది జరగదు. భయం లేదు. ఇంకా అందరికి ఎట్లా ఉంటుందంటే
లౌకిక జీవితం ఎటువంటిది? అందరూ బ్రతికే సహజ జీవితం, సామాన్య జీవితం. అదే దారిలో పోయేటప్పుడు ఎవరికీ భయముండదు. ఎందుకంటే గుంపుగా జనాలున్నారు. మనం ఆ దారిలో పోతున్నాం. ఒకవేళ తప్పైనా సరే మనం భయపడం. ఎందుకంటే అందరూ అదే దారిలో ఉన్నారు గదా! అని అనుకోని లోకంలో అందరూ అట్లాగే బ్రతుకుతుంటారు. కానీ ఎవడో ఒక్కడుంటాడు, వాడు దారి మరలుచుకుంటాడు. అప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది భయము. ఇది సరైన దారో కాదో అన్న ఒక భయం ఉంటుందా లేదా? అట్లాగే లౌకిక జీవితమేమో అందరూ నేర్పించింది, అందరూ జీవిస్తున్నది కాబట్టి మనకొక అక్కడ ధైర్యం ఉంది. కానీ ఎప్పుడైతే అధ్యాత్మ విద్య వైపు వచ్చి మొత్తం అసలు త దృష్టికోణమే మారిపోతుందనమాట. తన ఆలోచన విధానము, తన జీవితం అన్నీ మారిపోతాయి. అట్లా మలుపు తిప్పుకునేటప్పుడు కలిగే ఒక సందేహాన్ని తీరుస్తుంది ఈ శ్లోకం. ఇహ అభిక్రమనాశః న అస్తి. నిష్ఫలమవ్వటం ఈ సాధనలో అంటే ఉదాహరణకి ముక్తి కోసము అధ్యాత్మ విద్యలో ప్రవేశించాడు. ముక్తి కావాలనుకున్నాడు అనుకున్నాం. ముక్తి వస్తుందో రాదో మనకైతే తెలియదు అని అంటాడు. కొంతమంది ఉంటారు అట్లా. పైగా ఈ లౌకికమైన సుఖ సంతోషాలన్నిటికీ దూరం అయిపోవాలి. అంతేనా కదా! దూరం అయిపోవాలంటే నిజంగా ఏం దూరం గారు. బయట వాళ్ళకి అట్లా కనిపిస్తుంది గానీ, వాటిలో విలువ లేదు. వాటికి విలువ లేదన్నప్పుడు అవి వదిలేస్తారంతే. అంతేగాని ఈ ఈ చిన్న చిన్న విషయాల్లో ఆనందించటం అనే చిల్లరతనం ఏదైతే ఉంటుందో అది దానికి విలువ లేదని తెలిసి వదిలేస్తాడు సాధకుడు. అంతేగాని అవేమో నిజంగా ఇస్తాయి వాటికి దూరమైపోయాడని గాదు. ముక్తయితే వస్తుందో రాదో తెలియదు. మరి పూర్తిగా నేను చేయగలనో లేదో, నా సమర్థత సరిపోతుందో లేదో ముక్తి సాధించేంత మహాత్ములు, జ్ఞానులు చేసినంత నేను చేయగలనో లేనో, ఏమైపోతానో అన్న దానికి అర్థము అటువంటిది జరగనే జరగదు. ఎందుకంటే ఎంత ఎదిగినా సరే పైకెక్కుతున్నవాడు ఇప్పుడు 2 మెట్లైనా ఎక్కాడనుకుందాం. 2 మెట్లెక్కినా ఎక్కినవాడే గదా! అక్కడ నుండి జారిపట్టం అనేది ఉండదు. ఒక్కసారి యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎటువైపు ప్రయాణం చేస్తే ఏది పొందితే మళ్ళీ వెనక్కి రావటం అనేది ఉండదో అది అధ్యాత్మ విద్య సాధన. దాన్నేమంటున్నారు? ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయం అంటే ప్రతికూల పరిస్థితులు కలగటం. మనము ముందుకెళ్తున్నాం సైకిల్ మీద. ఎదురుగాలులొస్తున్నాయనుకోండి. మనకెట్లా ఉంటుంది? చాలా కష్టపడాల్సొస్తుంది. కష్టపడి ఆ వాయు వేగానికి వెనక్కి కూడా నెట్టగలదు మనను. ఇది ప్రత్యవాయువు అంటే ప్రతికూలత. ఇది లోకంలో ప్రతికూల విషయం రావటము, నిష్ఫలం అవ్వటము ఈ 2 ఏవైతే చెప్పబడ్డాయో ఇక్కడ అభిక్రమనాశము, ప్రత్యవాయువు అన్న పదం 2 పదాలు వాడారు స్వామి. ఆ 2 లోకంలో ప్రతి విషయానికొస్తాయి. వస్తాయా రావా? నిష్ఫలమవ్వటం, చేయటము, చేసిన దానికి ఫలితం లేకుండా ఉండటం. ఏదైనా చేయాలనుకుంటే ప్రతికూల పరిస్థితులు రావటం అనేవి అన్ని విషయాల్లో ఉంటాయి మనిషికి. అన్నీ అనుకూలంగా ఎవరికైనా ఉంటాయా? ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని తీసుకున్నామనుకోండి. వాళ్ళ జీవితం ఇప్పుడు మనకు సక్సెస్‌తో కనిపిస్తుంది. బావుంది. కానీ వాళ్ళు అది చేసేటప్పుడు వాళ్ళు ఎన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. ఎన్ని అపోజిషన్‌ని ఎదుర్కొని ఉంటారు. ఎంతమంది ద్వారా ఒక్కొక్కసారి మనుషులు ఉండరు గానీ, మనం ఎంత అనుకున్నా అది జరగకుండా పోతుంది. వెనక్కి పోతూనే ఉంటుంది. ఆ ప్రతికూలత అనేది విషయాల్లో కనిపిస్తుంది. అటువంటి 2 ఇక్కడ లేవు నీకు. ఉండనే ఉండవు. స్వల్పమప్యస్య ధర్మస్య. అస్య ధర్మస్య స్వల్పమపి మహతో భయాత్ త్రాయతే. మహత్తరమైన భయం నుండి తొలగిస్తుందట. అంటే ఈ అధ్యాత్మ విద్య సాధనలో ఒక్కడుగు వేసినా, 2 అడుగులు వేసినా, స్వల్పమైన నీ ప్రయత్నమైనా సరే అది మహత్తరమైన దుఃఖం నుండి నిన్ను తొలగింపజేస్తుంది. ఎందుకు? ముందసలు ఈ దారిలో నడవాలంటేనే అంటే దృష్టి భేదం రావాలి. మనిషి దృష్టిలో భేదం రావాలంటేనే ఒకటి అర్థమవుతుంది. ఏమిటి? ఇది అనిత్యం, అసుఖం లోకం అని అర్థమైన వాడే ఇటు తిరుగుతాడు. లేకపోతే తిరగడు. నిత్యమైంది లోకము, సుఖమైన లోకం అనుకున్న వాళ్ళు ఎవ్వరూ ఇటువైపు రారు. కొద్దిగానైనా ఇటువైపు ఆసక్తి కలిగింది అంటే వాడికి అది ఆ నిత్యమైంది కాదు. ఈ లోకము అనిత్యము, అసుఖము. దానికి 2 విశేషణాలు ఉన్నాయి అని అర్థమైంది. ఇది సరిపోలేదా మనిషికి? జీవుడు అందుకే మన హిందూ ధర్మంలో ఏమిటో దీర్ఘాయుష్మంతులై ఉండాలనుకుంటారు. ఎందుకు దీర్ఘాయుష్మంతులై ఉండాలంటారు? మామూలుగా ఏమనుకుంటారంటే ముసలాడైనా సరే బాగా బ్రతికి అన్నీ ఎంజాయ్ చేద్దామని. ఎవరైనా ముసలివాళ్ళు ఎంజాయ్ చేయగలరా? ఎంత డబ్బుంటే మాత్రము బాగా డబ్బు సంపాదించాడనుకుందాం. 90 ఏళ్ల దాకా బ్రతికాడనుకుందాం.
60 ఏళ్ల నుండే తీవ్రమైన రోగాలు వస్తూనే ఉంటాయా లేదా? అంత డబ్బుండి కూడా తినలేడు. తింటే అరగదు కాబట్టి. తిరగలేడు. తిరిగితే ఏదో ఒక రోగం ఉంది కాబట్టి దానివల్ల కష్టాలొస్తున్నాయి. ఏ భోగాన్ని కూడా తను అనుభవించలేడు. మరి దీర్ఘాయుష్షు ఎందుకు మనకు? చచ్చిపోవచ్చు కదా అప్పుడే. సుఖంగా బ్రతికి ఇంతతోనే అయిపోయింది. ఇంక కష్టాలు చూడకుండా చచ్చిపోవచ్చు అనుకోవచ్చు. అట్లా అనుకోరు. ఎందుకు అనుకోరంటే చివరి దశ దాకైనా సరే నీ దృష్టిలో భేదం రావాలి. ఏదైతే శాశ్వతము సుఖ స్వరూపమని ఈ లోకాన్ని అనుకున్నాడో, ఈ బయట జీవితాన్ని అనుకున్నాడో, అది అశాశ్వతమని ఒక్క ఆలోచన నీకొచ్చినా సరే మారిపోయినట్టే. ఆ జీవుడు ఇంకో జన్మకెళ్ళేటప్పుడు ఈ ఆలోచనతో వెళ్తాడు. ఈ చిన్న తేడా కోసమే మనిషి ఎంత ఆయుష్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? చివరి దశలోనైనా బుద్ధి పుడుతుంది వాడికి. మంచి బుద్ధి వస్తుందేమో అని. కనుక ఇది స్వల్పమైనా సరే నీ ఆచరణ, కొద్దిపాటి నీ ప్రయత్నమైనా సరే మహత్తరమైన భయం నుండి తొలగిస్తుంది. ఏ భయం నుండి తొలగుతుంది? త్రాయతే మహతో భయాత్, మహత్తరమైన భయం నుండి నిన్ను రక్షిస్తుందట అంటున్నారు. ఏ భయం మనకుంది? మనకేం భయాలున్నాయి? మరణం పెద్ద భయం. ప్రతి ప్రాణికి ఉన్న భయం. ఎప్పుడైనా చీమను చూసారా? గండు చీమలు ఉంటాయి చూసారా? మనం దాన్ని అది ఎప్పుడైనా ఏం చేస్తుందంటే నీళ్ళలోనో నూనెలోనో పడిపోతుంటే మనం దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాం. అదేం చేస్తుంది? మనం దాన్ని ఏమన్నా అంటున్నాం అనుకుని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇటే వస్తుంది. కానీ దానికొక మనం చేయబెట్టగానే దూరం వెళ్ళిపోతుంది. దానికి ఏం భయం? ప్రాణభయం. ప్రతి ప్రాణికి ఉంది ఆ భయం. మనిషితో సహా అందరికీ ఉంది. ఈ స్వల్పమైనా సరే ఈ ఆత్మతత్వ విచారణలో ప్రవేశం జరిగితే ఆ మహత్తరమైన భయం పోతుంది. ఎందుకు? ఇప్పటికైనా మీకు ఇంతకాలంలో మీకు అర్థమై ఉంటుందా? ఏమర్థమైంది? మరణ భయం ఎట్లా పోయింది? నాకు మరణం లేదు, నేనుకు మరణం లేదు, నా ఉనికి నశించని స్వరూపం అని ముందు అర్థమైపోతుంది. ఇంకా భయమేముంది? ఇది దృఢం కావాలి. అంటే విన్నంత మాత్రాన సరిపోదు. ఇది నిశ్చయం కావాలి. నిశ్చయమైన వాళ్ళకి భయం ఉండదు. అయితే ముక్తుడు అయిపోయాడా అంటే ఎంత సాధన చేస్తే అంత ముక్తుడవుతాడు. సాధన ఎటువంటిదంటే కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేది కాదు ముక్తి అంటే. అట్లనే అన్ని కోర్సులు అట్లా ఉంటాయి. 3 ఇయర్స్ కోర్స్ అంటే మొత్తం 3 ఇయర్స్ కోర్స్ చదివిన తర్వాత మనకు సర్టిఫికేట్ వస్తుంది, అంతేనా? కానీ ప్రతి పరీక్ష మనం ఆ కోర్సు అంతా రాసేటప్పుడు ప్రతి పరీక్ష దానికి కౌంట్ అవుతుందా లేదా? అట్లాగే ప్రతి చిన్న ఆచరణలో అప్పటికప్పుడు ముక్తిని అనుభవిస్తాడు. ఇది సాధన అంటే. ప్రతి చిన్న విషయంలో అనుభవిస్తాడు. ఏ ఒక్క కోరిక వచ్చినప్పుడైనా సరే, ఇప్పుడు ఎంత పెద్దగా ఏమీ చేయలేదనుకుందాం, కనీసం ఇవాళ విన్నదాన్ని బట్టి ఏ ఒక్కసారైనా సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇది గుర్తొచ్చింది అనుకోండి, చాలా గొప్ప విషయం అది. నేను చెలించకూడదు, నేను స్థిరంగా ఉండాలి, సుఖ దుఃఖములను సమానం చేయమని స్వామి యొక్క ఆదేశం అని ఈ మాట గుర్తొస్తే చాలు. నీ చేసినా చేయకపోయినా సరే వాడు ఒక మెట్టు ఎక్కిన వాడే అవుతాడు. గుర్తొచ్చి నిలబెక్కుకోలేదనుకోండి, రెండోసారి ఏం చేస్తాడు? ఇదే మాట మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ నిలుపుకునే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ గుర్తొస్తుంది, ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయ్యాడనే అనుకుందాం. ఎక్కువ సాధన చేయటం లేదు, జస్ట్ విన్నాడు, ఆచరణలోకి ఏం రాలేదు. అయినా సరే ఇది ధారణ అయితే మనం ఏం చేస్తాం? మళ్ళీ అది వచ్చినప్పుడు ఆ విషయంలో మనం ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇది గుర్తొచ్చింది, మళ్ళీ ఫెయిల్ అయ్యాం, గుర్తొచ్చింది, మళ్ళీ ఫెయిల్ అయ్యాం. 10 సార్లకైనా సరే వాడు నిలదొక్కుంటాడు, గ్యారెంటీ. ఈ చిన్నది స్వల్పమపి కేవలం విన్న మాత్రం చేతనే, వినకనే పోతే ఈరోజు పిల్లలందరూ కూడా డిప్రెస్ అయితే వాడికి చాలా బాధగా ఉంటుందంటే చెప్పే నాథుడు లేడా వాళ్ళకి? ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోయారు? పూర్వం పెద్దవాళ్లే కదా చెప్తారు. కౌన్సిలర్స్ ఉంటారు ఏమిటి? కౌన్సిలింగ్ తీసుకుంటారు ఎవరన్నా? ఎవ్వరు ఉండరు. ఇంట్లో వాళ్ళే సహాయం చేస్తారు. ఈరోజు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునే పరిస్థితి లేక ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోయి చచ్చిపోయేదాకా వెళ్ళిపోతున్నారంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి యువత అంతా అట్లా అయిపోతున్నా ఎంత బాధగా ఉంటుంది. కనీసం మాట వినటానికి కూడా వాడికి అదృష్టం లేదా అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా చిన్న విషయాలు అవన్నీ. వాటికి ఎంతో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల కదా దానికి అంత డిప్రెస్ అవుతున్నారు వాళ్ళు. ఒక ఫ్రెండ్షిప్ పోయినా వీడికి అంతా పోయిన జీవితం అంతా పోయినట్టే. ఒక లవ్ అఫేర్ ఏదైనా ఫెయిల్ అయినా జీవితం అంతా పోయినట్టే. ఒక ఉద్యోగం రాకపోయినా పోయినట్టే. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సీట్ రాకపోయినా పోయినట్టే. అంతా జీవితం ఇంతేనా? ఈ చిన్న విషయంతోనూ జీవితం ఉంది.
ఇట్లాంటి చిన్న విషయం గూడా వినటానికి గూడా నోచుకోలేదే ప్రజలనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ ఫేస్‌బుక్‌లో గూడా ఉంటాయి, యూట్యూబ్‌లో గూడా ఉంటాయి, అంతా ఉన్నాయి. కానీ వాడికి అందొద్దా? వినాలి గదా! ఆ మాట వినడానికైనా భగవద్గీత ఇంత ఓపెన్ గదా! అందరికి ఉంది, అందుబాటులో ఉంది. దానికిన్ని వ్యాఖ్యానాలున్నాయి. ఏ ఒక్క మాట ఎవడు వినటం లేదే, చదవటం లేదే, అనే బాధ కలుగుతుంది. వింటే ఎప్పుడైనా వాడికి ఉపయోగపడదా అది? క్యాజువల్‌గా విన్నాడో, ఎట్లా విన్నాడో, అయినా సరే ఆ విన్న మాట ఎక్కడికి పోదు. ఎందుకంటే అది ఇంప్రెషన్ చిత్తంలో రిజిస్టర్ అవుతుంది మనకేదైనా సరే. కనుక ఇప్పుడు జ్ఞానము, కర్మ ఎటువంటిదంటే ఈరోజు ఒక మాట విన్నారు. ఇది జ్ఞానం అనుకుందాం. ఇది తెలిసిందే మీకు. కర్మలో ఒకసారి ఆచరిస్తారు. ఆచరించినప్పుడు ఏమొస్తుంది? ఏ ఆచరణకైనా ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. ఆ అనుభవం మళ్ళీ జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం మళ్ళీ ఆచరణలోకి వస్తుంది. మళ్ళీ ఈ కర్మలో మళ్ళీ ఆచరణలో అనుభవం వస్తుంది. మళ్ళీ ఈ అనుభవం జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానంతో ఎదుగుతూ కర్మను ఆచరిస్తూ ఉంటే జీవితం అది. ప్రతిసారి ఎదుగుతూనే ఉంటాడు. ఫెయిల్యూర్ అయినా సరే మన ఈ బల్బు కనిపెట్టిన ఆయన ఏమన్నాడు? ఆల్వా ఎడిసన్ ఏమన్నాడు? 1000 సార్లు నేను ఫెయిల్యూర్‌ని అనుభవించలేదు, 1000 సార్లు నేర్చుకున్నానన్నాడు. లౌకికంగా అది ఎట్లాగో జ్ఞానం కూడా అట్లాగే. తన స్థితిని, చంచలత్వాన్ని కనీసం తెలుసుకోవాలి మనిషి. చెదిరిపోయినప్పుడు తెలియాలి వాడికి. తెలిస్తే స్థిరంగా నిలుపుకునే ప్రయత్నం చేయగలుగుతాడు. ఎందుకు? చెదిరిపోయాను అని తెలుస్తూ ఉంది అన్నామనుకోండి, మనము దానికంటే వేరుగా ఉన్న ఉయ్యాల ఊగుతోంది, పెండ్యులం ఊగుతుంది, లేకపోతే మనం దాన్ని ఊగుతుంది అని చూడగలిగాం అంటే ఆ ఆబ్జెక్ట్ నేను వేరేనా కాదా? చూడగలిగామంటే వేరేనా కాదా? పెండ్యులం ఊగుతున్నప్పుడు మనం చూడగలిగాం, ఉయ్యాల ఊగుతుంటే మనం ఊగుతున్నాం, మనకు అర్థం కాదు. దీంతోనే కలిసి ఉన్నప్పుడు మనం కూడా ఊగుతున్నాం. దీంతో పెండ్యులం ఊగినప్పుడు మనం ఊగలేదు, మనం స్థిరంగా ఉండి దాన్ని చూడగలిగాం. ఊపు మనకు తెలుస్తుంది. ఉయ్యాలతో ఊగినప్పుడు ఏమైంది? ఆ ఊపును అనుభవిస్తున్నాం కాబట్టి మనం నిశ్చయం చేసుకోలేము, దాంట్లో కొట్టుకుపోతాం. అట్లాగే ఏదైనా కష్టంలో కానీ, విషయంలో కానీ చెదిరిపోయాను అని చూసిన వెంటనే మనకేమవుతుంది? చూసేవాడైపోయాడు. అంటే ఆబ్జెక్ట్ కంటే వేరే తన సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ అయిపోయింది. వేరైపోగానే ఏమవుతుంది? దానికంటే నేను వేరైతే నేను నిశ్చయం చేసుకోగలను. ఉదాహరణకు స్వామివారు మంచి ఉదాహరణ చెప్తారు దానికి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ మూలుగుతూ ఉంటాడు, కష్టంలో ఉంటాడు. డాక్టర్ కూడా సహానుభూతితో మూలుగుతాడా? మూలిగితే ట్రీట్మెంట్ చేయగలడా? చేయలేడు. ఏం చేస్తాడు? డాక్టర్కి తెలుసు ఎన్ని కష్టాలు వస్తాయి ఆ రోగం వల్ల, సిమ్టమ్స్ అన్నీ చదువుకున్నాడు ఆయన. కానీ ఆయనకు లేవు కాబట్టి ఆయన స్థిరంగా ఉండి ట్రీట్మెంట్ చేయగలరు. అంతేనా? ఆయన ఎంత స్థిరంగా ఉంటే అంత బాగా ట్రీట్మెంట్ చేయగలం. అట్లాగే మన మనస్సు చంచలమైనప్పుడు మనం దానికంటే వేరుగా ఉండి స్థిరంగా ఉండగలిగితే దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం. లేకపోతే ఏడుస్తున్న డాక్టర్ మనకేం ట్రీట్మెంట్ ఇస్తాడు? అట్లాగే కష్టంతో మనం ఏడవకూడదు. కనీసం ఈ చిన్న విషయం అంటే అది వేరు, నేను వేరు, ఇది గుర్తించగలిగితే స్వల్పమపి అస్య ధర్మస్య, ధర్మం అంటే ధారణ, ఏ ధారణలో ఈ కొద్దిపాటి ప్రయత్నమైనా ఉంటే, తన స్థిర స్వరూపమునందు కొద్దిపాటి ప్రయత్నమైనా ఉంటే, ఆ అవగాహనతో, ఎరుకతో ఉంటే అది మహత్తరమైన భయం నుండి దాటించేస్తుంది. నేను ఈ జన్మలో చేయగలనో లేదో, ఈ సంసార సముద్రంలో పడిపోయాను, అవన్నీ బ్రహ్మచారులకు, సన్యాసులకు వర్తిస్తాయి కానీ నాలాంటి గృహస్థుకు, ఉద్యోగస్తుడికి, బాధ్యతలు ఉన్న వాళ్ళకి ఏం ఇది ఎవరికి చెప్పారు? అర్జునుడు ఏమైనా సన్యాస? తాపిగా ఇంట్లో కూర్చొని ఉన్నాడా? ఎక్కడున్నాడు? యుద్ధ రంగంలో ఉన్న అర్జునుడికి చెప్పారు దీన్ని. అంటే కర్మక్షేత్రంలో ఉన్న మనందరికీ చెప్తున్నారు ఇది. కర్మను వదిలేసిన సన్యాసులకు కాదు, బ్రహ్మచారులకు కాదు. బ్రహ్మచారికి, సన్యాసికి వాళ్ళ కోర్స్ వాళ్ళకు ఉంటుంది, అది వేరే, ఆ స్థాయి వేరే. కానీ ఇది సర్వసామాన్యంగా ప్రతి మనిషికి వర్తిస్తుంది. స్థిరంగా ఉండి పనిచేయి. కర్మను ఆచరించాలంటే ముందు స్థిరత్వం ఎట్లా వస్తుంది? జ్ఞానం చేత. ఇప్పుడు అర్జునుడికి జ్ఞానం బోధించి కర్మను బోధిస్తున్నారు స్వామి. జ్ఞానం లేకుండా కర్మను ఆచరిస్తే ఏ కర్మ అయినా పాడవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు జప తపాదులు ఉన్నాయనుకోండి, ధ్యానాలు, మెడిటేషన్లు, జపాలు, ఇవన్నీ ఉన్నాయి లోకంలో. ఇవన్నీ తప్ప వీటి చేత ముక్తి వస్తుందా రాదా అంటే ఒక ఉదంతం కూడా స్వామివారు చెప్తారు. పరమస్వామివారు ఉన్నప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారట.
అయితే నామమంత్రం చేత మనిషి ముక్తిని సాధించగలడా, తరిస్తాడా అని అడిగారట. ఆ రమణ మహర్షి ఏం చెప్పారు? తప్పకుండా అన్నారు. ఆయన స్థాయి ఏమిటి? ఆయన ఒక్కటే మాట చెప్తారు. ఏమిటి? నేనెవరో తెలుసుకో. నేనెవరో తెలుసుకో ఆయనది ఒకే బోధ ఆయనది. ఆ స్థాయిలో చెప్పే ఆయన నామమంత్రం చేత తరిస్తారంటే తప్పకుండా అన్న మాట అన్నారు. అంటే ఎట్లా? నామం చెప్పినంత మాత్రం చేత తరిస్తాడా మనిషి? రామ అన్న తరించానా అంటే తరిస్తావు గ్యారెంటీ. ఎట్లా? జ్ఞానం చేత అంటే జ్ఞానం చేత అంటే ఇప్పుడు జపం చేస్తారు. ఒక ఎవరో పురోహితుడి దగ్గరకో జ్ఞాని దగ్గరకో వెళితే ఓ మంత్రం ఇస్తాడు ఆయన. జపమాల ఇచ్చి చేసుకో అంటాడు. వీడు చేసుకుంటాడు. ఎట్లా చేస్తాడు? మెకానికల్‌గా చేసుకుంటూ ఉంటాడు అంతే. అది చేసేసి నేను రోజు ఇంత చేస్తున్నా, రామకోటి రాస్తున్నా, నేను ఆ పూజ చేయిస్తున్నా. ఇప్పుడు తరిస్తారా అంటే తరించరు. కొన్ని కోట్ల జన్మలైనా తరించరు. ధ్యానం చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, రోజు అరగంట మెడిటేషన్ చెయ్యొచ్చు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ సాధనాలు, ప్రాక్టీసెస్. కానీ దానికి ఒక జ్ఞానం అనేది ఆధారమై ఉండాలి. ఎప్పుడు ఏ జ్ఞానం ఏమిటంటే పెద్దగా కష్టపడొద్దు. ఏం పుస్తకాలు చదవాలని. ఇప్పుడు ఒక్కటే సూత్రం ఏమిటంటే జపం చేస్తున్నా, చేసేవాడెవరు? నేనును నిలిపి జపం చేయి. నేనును ఎక్కడికో ఇచ్చి, నేనంటే ఇప్పుడు మనస్సు అనుకుందాం. జపం చేసేటప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళొస్తుందండి? ఊరంతా తిరిగి వస్తుంది అది. అంతేనా? దానికి వీసాలు అక్కర్లేదు, పాస్పోర్ట్లు అక్కర్లేదు, తలుపులు తెరవాల్సిన పని లేదు, వెహికల్ అక్కర్లేదు. కాబట్టి ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళొస్తుంది. వీడేమో 15 నిమిషాలు జపం చేసినా అది అయిపోయిందంటాడు. ఆ కనీసం నేనంటే లోపల సచ్చిదానంద స్మృతి దాకా పోలేకపోయినా ఆ మనస్సును ఆపు. ఇది జ్ఞానం. ఎరుకతో ఉండటం. తనయందు తన ఎరుకతోనే ఉండాలి. ఉండి చేయాలి. పూజలు చేస్తారు. పూజ చేసే హడావుడి తప్ప అక్కడ పూజ ఉండదు. అంతేనా? ఎవడొచ్చాడు, ఎవడు పోయాడు, క్యాటరింగ్ వాడు వచ్చాడా, తీసుకొచ్చాడా భోజనాలు, కుర్చీలు వేసారా లేదా, ఎవడెవడొచ్చాడు, ఎవడెవడు రాలేదు, ఇదే గోల తప్ప దేవుడు వచ్చాడు అక్కడ ఉన్నాడు అనుకోడు వాడు. నువ్వు ఏ పూజనన్నా చేయి. రోజు చేసుకునే దీపారాధన ఉంటుందా? 2 నిమిషాలైనా సరే నువ్వు ఉండు. చేసేదెవరు? నేను. ఆ నేను నిలుపు. ఆ నేనుని మనకు సచ్చిదానంద స్మృతి ఇంకా పరిచయం కాకపోతే మనస్సుని నిలుపు. 10 నిమిషాలైనా సరే. ఇది ఎరుక. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఉపనిషత్తులన్నీ చదువుకొని వచ్చి ఇప్పుడు పూజ జపం చేయమని ఉపనిషత్తుల సారం అంతా అంతే. చేసేవాడెవరో వాడిని నిలబెట్టక్కడ. తర్వాత నువ్వు ఏమన్నా చెయ్యి. ఇప్పుడు మనం ఇది చేస్తామా చేయమా? మీరు ఇక్కడ ఒక డిజైన్ చేస్తున్నారనుకోండి, మనసు అట్లా వెళ్ళిపోతుందా? పూజ చేసేటప్పుడు అంటే పోతుంది కానీ పోతుందా చెప్పండి? పోదు కదా. మనం దాన్ని ఏమన్నాం? కాన్సన్ట్రేషన్ అన్నామా? ఇదే ఏం చేస్తే కాన్సన్ట్రేషన్ అయ్యింది? అది నిన్ను ఎక్కడికి పోకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా, మన భాషలో చెప్పాలంటే చెదిరిపోకుండా నిలుపుకుంటే అది కాన్సన్ట్రేషన్ అయ్యింది. ఒక్కొక్క పనిలో చేయగలుగుతున్నామా లేదా మనం అని. మిగతావన్నీ మెకానికలే. అంతేనా? అట్లా మెకానికల్‌గా ఏ పని చేయొద్దు. నువ్వు దగ్గినా తుమ్మినా అలర్ట్‌గా అవేర్‌గా ఉండాలి. ఇది జ్ఞానం. జ్ఞానం లేకుండా కర్మ చేస్తే అది యంత్రం అవుతుంది. దీనికి ఉంది. జ్ఞానం ఉందా ఏమన్నా? ఇది చాలా బాగా పర్ఫెక్ట్‌గా చేస్తుంది. దానికి కెమెరా ఉంది, రికార్డ్ చేసుకుంటుంది. ఆ సిస్టమ్ ఉంది, అది వాయిస్ రికార్డ్ చేస్తుంది. అది తప్పే చేయదు ఎప్పటికి. చేస్తుందా? కానీ దానికి జ్ఞానం లేదే. తనయందు తనకు ఎరుక లేదే. మనం కూడా అట్లా చేస్తే అది ఏమవుతాం? యంత్రం అవుతాం. కనుక జ్ఞానము, కర్మ రెండింటిని సమన్వయం చేసుకుంటూ జీవించటమే జీవితం. జీవించటం అంటేనే ప్రాణధారణి. ప్రాణాన్ని నిలుపు. ఏ ప్రాణాన్ని నిలుపుతాం మనము? ప్రాణం ఏమిటి ఇక్కడ మనకు? ఆధ్యాత్మికాన్ని ధరించి ఉండటం ప్రాణం. ఈ శ్వాస ప్రాణం కాదు. శ్వాస దేహానికి ప్రాణం. జీవుడికి ప్రాణం తన స్మృతిని నిలపటం ప్రాణం. ఇది వదిలిపెట్టకుండా నువ్వేమన్నా చేయొచ్చు. దీనికి కావలసినవి అంటే ఇది నిలపటానికి కావలసినవే అన్ని సాధనలన్నీ కూడా అంతే. సాధనలన్నీ దీనికి సహకరిస్తాయి. నిన్ను నువ్వు నిలపటానికి, మనస్సును నిలపటానికి. మనస్సును నిలపటం అంటే మనస్సు సచ్చిదానంద స్మృతితో కూడి ఉంటే నిలిచినట్టు. బయట విషయం మీద పరిగెత్తితే చెదిరిపోయినట్టు. ఇంతే లెక్క. కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏమిటంటే తనతో కూడి. ఇది మనకు తెలియని విద్యన అంటే కొన్ని విషయాల్లో మనం చేస్తాం ఆ పని. చేయకుండా ఏమి ఉండవు. కానీ వెంటనే ఏమంటామంటే నేను అది సాధించాను అంటాడు వెంటనే. తను సాధించింది ఏమిటి? తనతో నిలిచి ఆ పని చేయటం. అందుకే
ఎప్పుడైనా మనము శ్రద్ధగా ఒక పని చేసినప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. ఎప్పుడైనా చూసారా అది? తృప్తి ఎందుకు వచ్చింది? అక్కడ సక్సెస్ వల్ల కాదు అది మనం. దేనివల్ల తృప్తి వచ్చింది? తను శ్రద్ధగా చేయటం వల్ల వచ్చింది. మనిషి అది గుర్తించడు. తన శ్రద్ధ వల్ల గుర్తిస్తే శ్రద్ధని అప్రిషియేట్ చేస్తాడు. మనము పనిని అప్రిషియేట్ చేస్తాం. అక్కడ తప్పుతున్నాడు. కనుక ఇవాళ ఏం చెప్తున్నారు? నేహ అభిక్రమణాశోస్తి ఇహ ఇహ నా అభిక్రమణాశ అస్తి ప్రత్యవాయు నా విద్యతే. నీకు ప్రతికూలత రానే రాదు ఇందులో. ఎందుకంటే ప్రతికూలత ఎప్పుడు వస్తుంది? బయట వాళ్ళ మీద ఆధారపడితే వస్తుంది. ఇప్పుడు ఏదైనా పని చేయాలి, గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇవ్వాలి, వాడి మీద ఆధారపడడం, పర్మిషన్ ఇవ్వలేదు, పని ఆగిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి? తనతో తనకే కదా డీలింగ్ అంతా. తనని నిలుపుకోవాలి, తన మనస్సు, తన బుద్ధి ఇవన్నీ తనవే. కాబట్టి దాంట్లో ప్రతికూలత రానే రాదు. తాను శ్రద్ధగా చేస్తే ప్రతికూలత రానే రాదు. కనుక ఈ స్వల్పమైనా సరే గొప్ప భయం నుండి తనను దూరం చేస్తుంది. ఇది స్వామి ఇచ్చిన అభయ వాక్యం. అంటే ముందు చేయబోయే బోధకు ఎవరికైనా ఇందులో ప్రవేశించాలని సందేహాలు అవి ఉంటే వాళ్లకు అభయం, నువ్వేమీ చెదిరిపోవు. తర్వాత కూడా అడుగుతాడు మళ్ళీ, 6వ అధ్యాయంలో కూడా మళ్ళీ అడుగుతాడు అర్జునుడు, చిన్న భిన్నం అయిపోతానా, చెదిరిన మేఘం వల్ల అయిపోతానా, ఇదంతా నాకు వస్తుందో రాదో, ఇంత చంచల మనసుకుని నాకేం వస్తుంది అంటాడు. నీకు ఏమీ ఢోకా లేదయ్యా. ఈ మంగళప్రదమైన అధ్యాత్మ విద్య సాధనలో మనిషి పతనమును పొందడు అని స్వామి అభయం ఇస్తున్నారు. ఈ తర్వాత అంతా కూడా ఇంకా ఎట్లా ఆచరించాలి, వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయం ఎట్లా చేయాలో దాన్ని చెప్తారు. తర్వాత చూద్దాం. చెప్పండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి. ఇక్కడ తే తర్వాత ఒక అవగ్రహం ఉండి మధ్యలో అకారం చూపించారు. అక్కడ అభిహిత అని మనం విడదీసి చదివినప్పుడు అది ఛందస్సుకు సరిపోదు, ఉండకూడదు. అందుకే అవగ్రహం పెట్టారు. అకారం ఉన్న ఆ స్థానంలో అవగ్రహం పెట్టారు. ఏషాతే అభిహిత అని చదవాలి. అభిహిత అని చదవకుండా భీత అని చదువుతారు. కాబట్టి అభిహిత అన్నది రాకపోతే ఛందస్సు తప్పిపోతుంది అక్కడ. అయినా సరే భావం నిలబడుతుందని మఠం పుస్తకాల్లో స్వామివారు అట్లా బ్రాకెట్లో అకారం వేసి మనకు ప్రత్యేకించి చెప్తారు. ఎందుకంటే ఛందస్సులో కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ భావంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదు మనిషి. ఛందస్సు ఇప్పుడు మననేం అనదు, నన్ను ఎందుకు ఇట్లా చేసావు అని శ్లోకం ఏం అనదు, తప్పుపట్టదు. కానీ భావం తప్పిపోతే చాలా అపాయం జరుగుతుంది. కనుక ఆకారం చూపించారు, బయట ఇట్లా ఉండదు. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహ అభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఓం తత్ సత్.